ఇది ఎంతవరకు వచ్చింది హరిత? అంటే ఈరోజు శ్లోకాలంతా చదవడం అయిపోయింది. ఇంకా 2 శ్లోకాల మీనింగ్ ఉంటే రేపు చెప్పాలి. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అంటే సార్ని ముందు అవగొట్టనిచ్చి తర్వాత మీరు చాలా క్యాచ్ చేసేసిండ్రు. లేట్గా వచ్చినా కంప్లీట్ చేసేసారు. లేట్గా వచ్చినా లేటెస్ట్గా కంప్లీట్ చేశారు అన్నమాట. కంప్లీట్ చేశారు. నాతో పాటు కంప్లీట్ అవుతుంది. వండర్ఫుల్. ఓకే, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః సాయి కుమారి గారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భాగవతం వింటే భాగవతం. ఎందుకని? భక్తికి, జ్ఞానానికి, వైరాగ్యానికి, తరించడానికి, మోక్షం సాధించడానికి మూలమైనటువంటిది ఇది. అటువంటి మహోన్నతమైనటువంటి నారాయణీయము, భాగవతము, ఈ రెండింటి యొక్క సారం ఒకటే. భాగవతమే మినీ నారాయణీయంగా, నారాయణీయమే మినీ భాగవతంగా మనం తెలుసుకుంటున్నాం ఇన్ని రోజులుగా. మధ్య మధ్యలో నారాయణ భట్టాద్రి తన యొక్క భక్తిని అప్పుడప్పుడు కొద్దిగా ప్రత్యేకంగా చెప్పడము, వైష్ణవ భక్తిని కూడా ప్రత్యేకంగా చెప్పడము, రాధాదేవిని ఇంట్రడ్యూస్ చేయడము, ఇటువంటి కొన్ని విషయాలు తప్ప భాగవతానికి నారాయణీయానికి పెద్ద తేడాలు ఏమీ లేవు. నారాయణీయంలో చివరిగా ఆయనకి భగవంతుడు ఎదురుగా కనిపించడం, ఇవి తప్పితే మిగతా తేడాలు ఏమీ లేవు. అంతా ఒకటే. ఆయన పూర్తి భాగవతాన్నే సంస్కృతంలోనే రాశారు మళ్ళీ, కానీ అత్యంత సులువుగా అందరికీ అందేలాగా మనకు అందించారు. ఏం నేర్చుకున్నాం ఈ 100 దశకాల లోపల? ఏం నేర్చుకున్నాము అంటే ఇదేంటంటే ఏదో ఒకటి నారాయణీయం అంటే టకటకటకటగా ఒక సమ్మరీ చెప్పేసేసి ఓ షార్ట్ కట్ కాదు. అజ్ఞానం నుంచి భక్తి, భక్తి నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి మోక్షం. మళ్ళీ ఒకసారి చెప్తాను, పాయింట్స్ రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. అజ్ఞానం నుంచి భక్తి అంటే, అజ్ఞానం అంటే ఏంటి? ముందు దేవుడు నా కోరిక తీర్చాలి, నాకు ఆరోగ్యం బాగాలేదు, నా ఆరోగ్యం బాగు చేయాలి. అక్కడి నుంచి భక్తి ప్రారంభమైంది ఆయనకి. అదే భాగవత ప్రయాణం. అక్కడి నుంచి ఆయనకి జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? ఉద్ధవ గీతలో మనము చాలా డీటెయిల్గా తెలుసుకున్నాము. ఇంతకుముందు అనేక అధ్యాయాలలో కూడా జ్ఞానం గురించి విపులంగా తెలుసుకోవడం జరిగింది. ఇక చివరిగా మిగిలింది మోక్షమే. భగవద్గీత లోపల పాదాల నుంచి మొదలెడితే ముఖము 10వ స్థానమని, తల 11వదని, 12వదైనటువంటి సహస్రారమునకు చేరుకోవడము, దాన్ని కూడా మోక్షం అని అంటారు. సహస్రామ కూడా మోక్షమే. కాబట్టి ఏంటంటే తన శారీరక బాధలు ఆయన తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడానికి వచ్చినప్పటికీ కూడా ఆయనకు ఆరోగ్యం కాదు, మోక్షము, భగవంతుడి యొక్క అనుభూతి కూడా వచ్చింది. ప్రారంభమే మనం నారాయణీయంలో భట్టాద్రి ఏం చెప్పారు? నువ్వు సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పారు. అంటే ఆయనకు తెలియక కాదు. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు, ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి. 2 విషయాలు. ఒకటేమో అందరికీ తెలియడం, రెండోదేమో అది అనుభవంలోకి రావడం. ఉదాహరణకి అందరినీ సోదరులలాగా చూడండి. ఈ వాక్యం అందరికీ తెలుసా లేదా? అందరికీ తెలుసు కదా ఈ వాక్యం. అందరినీ సహోదరులలాగా చూసుకోవాలి. బాగుందా? మంచిగా ఉంది. భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో కాబట్టి బాగుంది కదా. కానీ ఒకసారి నిజంగా అనుకోని చూడండి, ఎవరి బాధ వచ్చినా నా బాధ, అలా అనుకుంటామా? మనం ప్లెడ్జ్కి వదిలేస్తున్నామా? కాబట్టి మనం ఏంటంటే ప్రతిజ్ఞ చేసేసి వదిలేస్తున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే అది భావంతో ముఖ్యము అన్న విషయం తెలుసుకోండి. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కడు ఎవరికి కష్టం వచ్చినా కూడా అందరి బంధువయ్య సినిమాలో లాగా ఎవరికి కష్టం వచ్చినా నా కష్టం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? వేరే వాళ్ళ కోసం అని చెప్పి తన హార్ట్ని, తన ఐస్ని, వీటిని కూడా రాసిచ్చేస్తాడు. జ్ఞాపకం ఉందా? ఆ సినిమా చూసారా అందరూ? చూసాం సార్. ఒక్కరే చూసారా? ఇంతమందిలో ఒక్కరే చూసారా? నిజం చెప్పండి. చూసాం కానీ ఆ సీక్వెన్స్ గుర్తులేదు సార్. ఈ రోజుల్లో అలా చేసినట్లయితే ఇంకా కాస్త వాడుకుంటారు అని చెప్పేసి మనం అస్సలు చేయడానికి ఇష్టపడము.
కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు అందుకే మనం ఎవరిని సోదరులలాగా చూసుకోము. కానీ ఒక్కసారి ఆలోచించండి, అందరి ప్రాబ్లము నాదే అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అందరూ నా సోదరులే అని మనస్ఫూర్తిగా భావించినప్పుడు ఎవరికి కష్టం వచ్చినా కూడా గిలగిల్లాడిపోతుంది. మనకు అలా గిలగిల్లాడుతుందా అండి? ఎవరికైనా కష్టం వస్తే గిలగిల్లాడిపోతున్నామా? హలో, ఎంతమంది అలా ఎవరికైనా బాధ చెప్పగానే గిలగిల్లాడిపోతున్నారు? పక్కవాడికి ఏదో చిన్నగా 10,000 రూపాయల ఇబ్బంది వచ్చింది, మీరు అంటే గిలగిల్లాడిపోతున్నారు? కాదు సార్, మనకి బాగా తెలిసిన వాళ్ళకైతే గ్యారంటీగా అవుతుంది అనిపిస్తుంది. గిలగిల్లాడిపోతున్నారా? బాగా ఎవరికైనా గిలగిల్లాడిపోతున్నారా? బాధ అనిపిస్తే గిలగిల్లాడకపోయినా ఫీల్ అవుతాం కదా సార్. కొంచెం ఫీల్ అవుతాం సార్, కానీ ఎవరికైనా ఏమన్నా డబ్బు వచ్చిందని మాత్రం బాగా గిలగిల్లాడతాం. అంటే మరీ గిలగిల్లాడతారు తెలిసిన వాళ్ళైతే మరీ ఎక్కువ గిలగిల్లాడతాం సార్. కాదు. ఇప్పుడు నేనేమంటానంటే సోదరులు అన్నప్పుడు, అందరినీ సహోదరులు అన్నప్పుడు, సహ ఉదరులు అంటే ఏంటి? ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు మనమంతా కూడా భరతమాత ముద్దు బిడ్డనం. సో కాబట్టి ఏమైంది, అందరము ఒకే తల్లి కడుపున పుట్టాం కాబట్టి ఎవరికి ఇబ్బంది వచ్చినా మనకే ఇబ్బంది వచ్చింది. ఈ మాట అనుకోవడానికి తేలిగ్గా ఉంది కానీ అనుభవించడానికి ఎంత కష్టంగా ఉంది. అదేవిధంగా నారాయణీయంలో కూడా ఆయన మొట్టమొదటగా ప్రారంభించినప్పుడు నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి అని. నా ఫస్ట్ క్లాస్ గుర్తున్న వాళ్ళకి బహుశా గుర్తుంటుంది, లేకపోతే గుర్తులేదు. సార్ నిన్న చెప్పిన క్లాసే మర్చిపోతాం, మీకు ఏం సార్ దేడిది? మాకు నిన్ననే మర్చిపోయాం, మేము నిన్నటి క్లాసే మర్చిపోయాం, మేము ఫస్ట్ క్లాస్ దాకా వెళ్ళిపోయారా సార్? ఏం మాట్లాడతారు సార్? ఇంత దిమాక్ లేదు సార్ మీకు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ప్రారంభ దశ లోపల, అంటే సుమారుగా 1 నుంచి 10 దశకాలు, 1 నుంచి 5 దశకాలలో ఉన్నప్పుడు ఆయన ప్రారంభ స్థాయిలోనే ఉన్నాడు. కానీ అలా అని చెప్పి ఆయనకి విషయాలు తెలియక కాదు, తత్వము అనుభవించకపోవచ్చు ఆయన. కానీ ఆయనకు తెలుసు ఖచ్చితంగా, సంసారంలోనే ఉన్నాడు. కానీ పరమ సత్యం గురించి మాత్రం విన్నాడు. ఈ పాయింట్ ఒప్పుకుంటారా లేదా? ఈ పాయింట్ అర్థమైందా లేదా ఫస్ట్ చెప్పండి, లేకపోతే ఇంకోసారి చెప్తా. చెప్పండి సార్ ఇంకొకసారి. అందరూ సహోదరులు, ఈ పాయింట్ వినడానికి బాగుందా? భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా సహోదరులే, బాగుందా ఈ పాయింట్? ఎస్ సార్, చాలా బాగుంది. బాగుంది. కానీ మనం ఫీల్ అవుతున్నామా అలాగా? లేదు సార్. ఇప్పుడు నారాయణ భట్టాద్రి గారు ఆ స్టేజ్లో ఉన్నారు. భగవంతుడు గురించి ఆయన సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పి తెలుసు ఆయనకి. ఎప్పుడైనా అన్మ్యూట్ అయితే మీరు వెంటనే మ్యూట్లోకి వెళ్ళిపోండి, ఓకేనా? సో ఆయనకు తెలుసు ఏ సమయంలో అయితే వీళ్ళు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆయనకు తెలుసు సచ్చిదానంద స్వరూపుడు భగవంతుడు అని. కానీ ఇంకా కూడా సంసారంలోనే ఉన్నాడు. ఈ పరమ సత్యం గురించి విన్నాడు, కాకపోతే ఆయన అది అనుభవంలోకి రాలేదు. ఆ స్థాయిలోనే మనము మొదటి 5-10 దశకాల లోపల చూసాం. మెల్లమెల్లగా సృష్టి రహస్యం తెలుసుకోవడం మొదలైంది నారాయణ భట్టాద్రి లోపల. ఏం తెలుసుకున్నాం? నేను భాగవతం అంతా రివిజన్ చేయిస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. తర్వాత దశకాలలో ఏం తెలుసుకుంటాం? 2-3 అధ్యాయాలు, స్కందాలు. అందులోపల ఏం తెలుసుకుంటాం? ప్రకృతి మాయ గురించి, మహత్తత్వము, బ్రహ్మాండము, సృష్టి, ఇవన్నీ ఎలా జరిగాయి అని చెప్పి తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఏమర్థమైంది అంటే జగత్ అనేటటువంటిది పరమసత్యం కాదు, పరబ్రహ్మ యొక్క లీల అని చెప్పి తెలుసుకున్నామా లేదా? ఎస్ఆర్నో? ప్రారంభంలో మనం ఏమని తెలుసుకున్నాము? ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల అని చెప్పి తెలుసుకున్నాం. ఈ సృష్టి అంతా కూడా ఎలా ఏర్పడింది? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచ తన్మాత్రలు, ఇవి ఇలా వాటన్నిటిని కలిపి ఏర్పడినటువంటిది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఏమన్నా అవ్యక్తము, వ్యక్తము, మహత్తు, అహంకారము, తర్వాత మిగతా 5తోటి అంటే 9 ఆవరణలలో ఏర్పడింది అని చెప్పి తెలుసుకున్నాం. ఇలా ఆవరణలో ఏర్పడింది ఎవరి వల్ల ఏర్పడింది? భగవంతుడి యొక్క లీల వల్ల ఏర్పడింది. ఎందుకు భగవంతుడు ఆ లీల చేశాడు? ఎక్కడా చెప్పలేదు మనకు ఎలా తెలుస్తుంది? ఏ పుస్తకాలలో కూడా లేని విషయం మనకు ఎలా తెలుస్తుంది? ఎవరైనా చెప్పగలరా అండి? మనసుతో సార్, మంచి మనసు శృతులు అనుభవిస్తే తెలుస్తుంది, మనం ఫీల్ అయితే ఆలోచన ద్వారా కొన్ని రోజులకు జ్ఞానాన్ని చూడగలుగుతాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఇప్పుడు మన నాలెడ్జ్ ఎంతవరకు, ఇప్పుడు శ్రీనివాస్కి ఎంతవరకు తెలుసు అంటే ఈ వేదాలలో, పురాణాలలో నాకు తెలిసినంత వరకు మాత్రమే ఐఎమ్ లిమిటెడ్ బై మై నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ కూడా నాకు అవైలబుల్ ఉన్నటువంటి నాలెడ్జ్లో మాత్రమే నేను చెప్పగలను. అంటే నాకు తెలిసిన వేదాలలోంచి, నాకు తెలిసిన పురాణాలలోంచి మాత్రం నేననే కాదు ఎవరైనా కూడా అంతవరకే చెప్పగలరు. అందులో లేని విషయాలు చెప్పడం ఎవరికి కూడా సాధ్యం పడదు. కానీ ఇవి తెలుసుకోవడానికి ఏం చేయాలి అంటే మొత్తం జ్ఞానం కనుక మనం సంపాదించుకుంటే, తెలిసిన దారిలోంచి వెళ్తూ ఉంటే, మళ్ళీ ఎవరో అన్మ్యూట్లోకి వచ్చారు, ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి. కాబట్టి మనకు తెలిసిన దారిలోంచి వెళుతూ తెలియని దారిలోకి వెళ్ళాలి. ఒక్కసారి మీరు ఏబిసిడీలు తెలియకుండా
మీకు పదాలు వాక్యాలు వస్తాయండి? హలో, ఐలు రాకుండా పదములు వాక్యములు వస్తాయా? రావు సార్. రావు సార్, రావు. కాబట్టి రావు. కాబట్టి ప్రారంభ దశలో ఉన్నటువంటివి నేర్చుకుంటే అంటే తెలిసిన వాటిలోంచి తెలియని విషయాలు తెలుసుకుంటాం. ఎస్ ఆర్ నో, అర్థమైందా కాలేదా? ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి ఏంటంటే మనకు తెలిసిన జ్ఞానం అంతా కూడా ఎక్కడుంది? కేవలము వేదాలలో, పురాణాలలో, వీటిల్లో మాత్రమే లభ్యమవుతుంది. కానీ అందులోపల తెలియని సత్యాలు కూడా చాలా వదిలేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుడు సృష్టి ఎందుకు చేశాడు అంటే కారణం లేదు. ఒకానొక రోజు నాడు ఆయన సృష్టి చేశాడు అని ఉంది, కారణం ఏమీ లేదు. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అని ఉంది, కానీ ఎలా ఉంటుంది సచ్చిదానందం అనేది తెలియదు. మనమందరము ఆత్మస్వరూపులము అని తెలుసు, కానీ ఆత్మ అనుభవం ఎలా ఉంటుందో తెలియదు. ఇలా చాలా ప్రశ్నలు మనకు ఉండిపోయాయి. పుస్తకంలో ఉన్నంత వరకు మనం చెప్పుకోగలుగుతున్నాం. కానీ ఆ పుస్తకంలో చెప్పిన పద్ధతి ద్వారా సాధన చేస్తే అప్పుడు మనం అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి, నాకు కాఫీ చేయడం ఎలాగో వచ్చు, అందరికీ నేర్పిస్తూ ఉంటా కాఫీ చేయడం. వాళ్ళు వాళ్ళ తర్వాత తరాలకు ఎవడో కాఫీ పెట్టాడు అనుకో, లాభం ఏమిటి? కాఫీ పెట్టి దాన్ని తాగినప్పుడు అప్పుడు అర్థమవుతుంది కదా భగవంతుడు మనుషుల కోసం ఇచ్చినటువంటి అమృతం ఏంటి? కాఫీ. దేవుడు మనకిచ్చిన అమృతం ఏంటండి? కాఫీ అని చెప్పేసి అర్థమవుతుంది అన్నమాట మనకు. కానీ అది కేవలం జ్ఞానంగా, నాలెడ్జ్గా ఉంచుకుని ఒకరికొకరు పంపిస్తే లాభం ఏముంది? సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కాఫీ కుదరదా? మీకు కాఫీ ఎలా చేయాలో నేర్పించాను, జ్ఞాపకం ఉందా చాలా రోజుల కింద? సో అలాగా మళ్ళీ ఈసారి ఎప్పుడైనా పప్పు కూడా ఎలా వండాలో నేర్పిస్తాను. ముద్దపప్పు ఎలా వండాలో కూడా నేర్పించారు సార్. ఏం నేర్పించాను? పప్పు నేర్పించారు కదా ఓ, సార్. నేర్పించేసేసాను ఆల్రెడీ. ఓకే, అయితే ఈసారి రైస్ ఎలా చేయాలో నేర్పిస్తా. సో ఇప్పుడు ఏమైందంటే, సో కాబట్టి కాఫీ అనేది అనుభవంలోకి రావాలి అంటే తెలిసిన పద్ధతిలోంచి అందులో చెప్పిన పద్ధతి ద్వారా సాధన చేస్తే కొన్నాళ్ళకు ఆ కాఫీ యొక్క రుచిని చూడగలుగుతాము. అదేవిధంగా భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో ఇప్పుడు నారాయణ భట్టాద్రికి మెల్లమెల్లగా జ్ఞానం తెలుస్తోంది. జ్ఞానం తెలిసి ఓకే, ఇదంతా కూడా కనిపించేదంతా కూడా సత్యం కాదు. ముందు నారాయణ భట్టాద్రి మొదటి కొన్ని దశకాలలో ఏం తెలుసుకున్నాడు అంటే తనకు భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అని తెలుసుకున్నాడు. ఇంకా తన సంసారంలోనే ఉన్నాడు, ఇంకా కూడా తన ఆరోగ్యం ఇవి బాగుపడాలి, అబ్బా నొప్పెడుతుంది ఇక్కడ, ఇట్లా అనుకోవడంలోనే ఉన్నాడు ఇంకా ఆయన. తర్వాత దశకాల్లోకి వచ్చేసరికి ఆయన లోపల ఈ సృష్టి మొత్తం ఎలా ఏర్పడింది అనే విషయం తెలిసి అప్పుడు ఈ జగత్తంతా కూడా సత్యం కాదు, కనిపించేదంతా కూడా సత్యం కాదు, ఇదంతా కూడా అసత్యం, భగవంతుడు ఒక్కడే సత్యం అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక ఏమైంది? ఏ భగవంతుడైతే సత్యమో ఆ భగవంతుడు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామనావతారాలలో ఎత్తాడు అని చెప్పేసి తర్వాత 10-15 దశకాల లోపల మనం నేర్చుకుంటాం. అంటే భగవంతుడి యొక్క అవతారం అంటే ఏంటి? దిగడము, కనిపించడము, మనకు కనిపించడం. భగవంతుడు రూపం లేనటువంటి భగవంతుడు మనకు కనిపించడము. ఈ అవతారాలు కూడా ఏమిటి? మనలో ఒక దోషాన్ని తొలగిస్తాయి, అజ్ఞానం నుంచి ఉద్ధరణ. వరాహస్వామి అంటే ఏంటి? నీళ్ళలో మునిగిపోయింది మనది, ఆ భూమిని ఇలా పైకి తీసుకొచ్చాడు, అంటే అజ్ఞానంలోంచి మనని ఉద్ధరించాడు. నరసింహస్వామి అంటే భయం ఉండకూడదు, నీకు ఏదన్నా భయం ఉండకూడదు, అభయం. వామనావతారంలో ఏం తెలుసుకున్నాము? అహంకారం, బలిచక్రవర్తి యొక్క అహంకారం పోగొట్టుకుని వినయంగా ఉండాలి అని చెప్పి తెలుసుకున్నాం. ఇక తర్వాత 10-15-20 దశకాల లోపల ఏం తెలుసుకుంటాము అంటే సుమారుగా 30-35 దశకాల వరకు కూడా మనం ఏం తెలుసుకుంటాము? భక్తులు ఎలా ఉన్నారు. ఇది మనకు అక్కడ 6వ స్కందం అవి ఉన్నాయి కదా, 5వ స్కందం 6వ స్కందం, వీటి లోపల మనం భక్తుల వివరాలు తెలుసుకుంటాం. ధ్రువుడు ఎలా ఉన్నాడు, గజేంద్ర మోక్షము, ప్రహ్లాద చరిత్ర, అంబరీష కథలు, ఇలాంటి కథలన్నీ కూడా భక్తుల చరిత్ర తెలుసుకుంటాం. అంటే ఇక్కడ ఏమర్థమైంది? భక్తిలోకి వచ్చాడు. ఇప్పుడు నారాయణ భట్టాద్రి లోపల మెల్లమెల్లగా మార్పు వస్తుంది. ఇప్పటి వరకు కూడా భక్తి రాలేదు. మొదట్లో అజ్ఞానంలోంచి ఇప్పుడు భక్తిలోకి వచ్చాడు. ఇప్పుడు తర్వాత ఎక్కడికి వెళ్తాడు? జ్ఞానంకి వెళ్ళాలి. జ్ఞానంలోంచి ఎక్కడికి వెళ్ళాలి? మోక్షంలోకి వెళ్ళాలి. ఈ 4 దారులే నారాయణీయము. ఇది గుర్తుంచుకోండి. క్విజ్లో ఈ ఫస్ట్ క్విజ్ కాదు, సెకండ్ క్విజ్ ఏదైతే ఉంటుందో ఒక 20 డేస్ తర్వాత ఆ క్విజ్లో ఇది అడుగుతాను. ఇవాళ క్లాస్ చాలా జాగ్రత్తగా వినండి. ఇవాళ క్లాసు పూర్తి స్థాయి భాగవతాన్ని మనం కవర్ చేస్తున్నాము. మొదటి 5 దశకాలలో ఆయనకి ఇంకా ఏమీ తెలియదు, ఇంకా సంసారంలోనే ఉన్నాడు. తర్వాత ఒక 5-10 దశకాల లోపల ఏమైంది? ఆయన సృష్టి ఏర్పడడం అంతా చూసి అదే ఇదంతా కూడా సత్యం అనుకున్నాడు, ఇది అసత్యం కదా అని చెప్పి తెలిసింది. తెలిసిన తర్వాత ఏమైంది? నెక్స్ట్ చూస్తే ఇదంతా అయోమయమైనటువంటిది, ఇందులోపల నుంచి రకరకాల అవతారాల రూపం లోపల భగవంతుడు వచ్చాడు అని చెప్పి గుర్తించాడు. అవతారాల రూపంతో భగవంతుడు ఎత్తి నిరాకారమైనటువంటి ప్రపంచం వైపుకు చూడవయ్యా, నువ్వు నేను నిరాకారంగా ఎత్తాను, నువ్వు నిరాకారం వైపు చూడు, అదే అసలు సత్యము, ఇది సత్యం కాదు అని చెప్పి చెప్పడం.
అది చూడడానికి నాకేం కావాలి, నాకు భక్తి కావాలి. భక్తి ద్వారా మనం అన్నీ సాధించగలము. నిన్న రాత్రి కూడా మనం తెలుసుకున్నాము. భక్తి అనేటటువంటిది అత్యంత సులభమైనటువంటి మార్గము. చదువు లేని వాళ్ళకి, ఆలోచించలేని వాళ్ళకి. సార్ నిజం చెప్పండి సార్, మీరు మా గురించే చెప్తున్నారా? అబద్ధం ఏంటి సార్, మీరు మా గురించే చెప్తున్నారు సార్ అంటే అయినా పర్వాలేదు. మీ లోపల భక్తి ఉంటే నేను చాలా సంతోషిస్తాను. కాకపోతే ఆ భక్తి ఎలా ఉండాలి అంటే అనన్య భక్తి. భగవంతుడి లీలలు వింటూ గుండె కరిగిపోవాలి. అలా విన్నట్లయితే అప్పుడు అంబరీషుడి కథ, ఒక్కసారి అంబరీషుడి కథ జ్ఞాపకం తెచ్చుకోండి. ఎంత భక్తి అండి ఆయనకి, ఎంత భక్తి. ఆఖరికి సుదర్శన చక్రం కూడా వెంట పడిపోతుంది ఆయన వెంట, దుర్వాసుడు వెంట. చివరికి దుర్వాసుడు దండం పెట్టుకుంటాడు. అంటే నాకు కాదు దండం, పోయి ఆయనకి దండం పెట్టుకో ఫస్ట్. చిన్న తప్పు చేశాడని చెప్పేసి ఆయనకి అంత పెద్ద శిక్ష విధిస్తావా? కృత్య అని చెప్పి ఒక రాక్షసిని పంపిస్తారు. జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా అందరూ? మర్చిపోయారు కదా, నిజం చెప్పండి. అది ఆ రాక్షసిని పంపిస్తాడు ఈయన మీదకి. పంపించేస్తే ఆ రాక్షసి ఇతన్ని చంపడానికి వస్తుంది. కానీ ఇతను ఏం చేస్తాడు, భగవంతుని తలుచుకోగానే సుదర్శన చక్రం ప్రత్యక్షమవుతుంది. అది ఆ రాక్షసిని తరిమేస్తుంది. ఈయన దుర్వాసుడు వెనకాల పడుతుంది. ఈయన తప్పించుకుంటాడు, అన్ని చోట్ల తిరుగుతాడు. చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి అంటాడు, అరే నేనేం చేయలేను, భక్తుడిని నువ్వు బాధ పెట్టావు, భక్తుడి దగ్గరికే వెళ్ళు అంటాడు. చివరికి ఈయన దగ్గరికి వచ్చి, సో ఇలాగ మనం ఏంటంటే భక్తుడు చేయలేనిది లేదు అన్నటువంటి తెలుసుకున్నాం. తర్వాత అమోఘమైనటువంటి రాముడి చరిత్ర తెలుసుకున్నాము. ఈ రాముడి చరిత్ర ఏదైతే ఉందో, రాముడు కొంత పరశురాముడిది, కొద్దిగా పరశురాముడిది కూడా ఉంటుంది. రాముడి చరిత్రలో ఏం తెలుసుకున్నాము, సంపూర్ణమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఎలా ఉండాలి, ధర్మ మార్గంలో ఎలా వెళ్ళాలి. రామో విగ్రహవాన్ ధర్మ, మారీచుడు అన్నాడు అన్నమాట. సో కర్తవ్యం ఎలా చేయాలి, సత్యవాక్య పరిపాలన ఎలా చేయాలి, సోదరులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఏకపత్ని వ్రతం అంటే ఏమిటి. ఆ రోజుల్లో ఎంతోమందిని పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక్కరినే ఎందుకు చేసుకున్నాడు? ఇంత చేసి ఒక్కరినే పెళ్లి చేసుకున్నా కూడా మన స్టూడెంట్స్లో కొంతమందికి అర్థం కాదు. సార్ ఐ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ సార్, బట్ దట్ ఫైనల్ పార్ట్ ఐ రియల్లీ ఫెయిల్ టు అండర్స్టాండ్. వాట్ హ్యాపెండ్ సార్? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ టూ? మాత్రం మర్చిపోయిందా సార్? అన్నీ బాగానే ఉన్నాయి సార్, రామాయణం చాలా బాగుంది. కానీ ఎందుకు రాముడు సీత కోసం అంత ట్రై చేశాడు సార్? ఏమైంది? వాళ్ళిద్దరి మధ్య ఏదైనా బాండ్ ఉందా సార్? అంటే ఆ భార్యాభర్తలు అవుతారు. ఓ అది ఎక్కడుంది సార్, అది ఎక్కడ రాశారు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు నన్ను స్టూడెంట్స్. ఉన్నారా అలాంటి స్టూడెంట్స్ ఉన్నారా? ఇవాళ వచ్చారా ఆ స్టూడెంట్స్? రాలేదా? సో అయితే అప్పుడు ఏమైంది, అలా అయిన తర్వాత నెక్స్ట్ సో ఆ విధంగా రాముడి గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ప్రారంభమైంది అమోఘమైనటువంటి కృష్ణ కథ. ఇది చాలా పెద్దది. అండ్ అదృష్టవశాత్తు నారాయణ భట్టాద్రి కూడా ఏం చేశారంటే ఒక 30-40 దశకాల పాటు, సుమారుగా 35-40 దశకాలు ఉంటాయి, అవన్నీ కూడా కృష్ణుడి కథ కోసం పెట్టేశాడు ఆయన. పెట్టేసేసి అందులోపల శ్రీకృష్ణుడి లీలలు, ఇంకా అందులోపల ఇక అద్భుతమైనటువంటివి ఆయన బాల్యంలో చేసినటువంటివి, పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, ఇవన్నీ ఆయనకి దామోదరం అంటే ఏమంటారు, దామంకి ఉదరానికి దామం కట్టింది, తాడు కట్టారు కదా ఆయనకి రోకలికి, అది ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మనము క్రమ పద్ధతి లోపల మనలో కపటము, అహంకారము, చంచలత్వము ఇవన్నీ నాశనం అవ్వడం చూస్తున్నాము. ప్రకృతితోని మమైకం అవ్వడము, బృందావనంలో ఉన్న లీలలన్నీ చూసి ప్రకృతితోటి, యమునా నది, అక్కడ ఉన్నటువంటి ఇసుక తిన్నెలు, అక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు, వీటన్నిటితోటి మనం మమేకం అవడము, వేణుగానము, తర్వాత గోవర్ధన పర్వతాన్ని లేపడము, ఇవన్నీ కూడా మనము బృందావన లీలల లోపల మనం తెలుసుకున్నాం. అక్కడే రాసలీలను కూడా కొనసాగించారు. ఆ రాసలీల లోపల భగవంతుడి అనుభవం ఎలా ఉంటుంది, జీవాత్మ పరమాత్మతో ఐక్యమైతే ఎలా ఉంటుంది, అది ఐక్యం అవడానికి మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టుకుంటే తప్ప మనం తర్వాత స్థాయికి వెళ్ళము అని చెప్పేసి ఉపనిషత్తుల్లోనే తెలిపినటువంటి ఒక మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనకిక్కడ జ్ఞాన పరాకాష్ఠగా తెలియజేశారు నారాయణ భట్టాద్రి. అద్భుతంగా ఈయన కూడా చాలా బాగా డిఫైన్, అంటే ఏదైతే వ్యాస భగవానుడు రాశాడో అంత డీటెయిల్గా రాయకపోయినప్పటికీ కూడా ఈయన కూడా తక్కువేం చెప్పలేదు, చాలా బాగా చెప్పగలరు. చాలా వాటిల్లో సుమారుగా 5 దశకాలలో అంటే 50-60 శ్లోకాలలో ఆయన దాన్ని తెలియజేయడం అనేటటువంటిది చాలా గొప్ప. తర్వాత ఇంకా శ్రీకృష్ణుడు కంసుడి వధ అంటే మధురానగరం ప్రవేశము, అక్కడ కువలయ పీఠము, చానుర ముష్టికులు, కంసుడు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. కంసుడు అంటే ఏమని తెలుసుకున్నాము, అహంకారము, తర్వాత అసూయ, ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ తెలుసుకున్నాక నెక్స్ట్ ఇక ద్వారకాకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఎక్కడి నుంచి రేపల్లె, తర్వాత బృందావనము, తర్వాత మధురానగరము, తర్వాత ద్వారకా నుంచి నిన్న తెలుసుకున్నటువంటి 11వ స్కందమైనటువంటి మహాభినిష్క్రమణ.
సో ఈ విధంగా ఏమైంది, ఇక ద్వారకాకు వచ్చాక ఇక ఆయనకు వివాహాలు ఎలా జరిగాయి, నరకాసురుని వధ, పారిజాతోపహరణము, తర్వాత జరాసంధుడి వధ, తర్వాత శిశుపాలుడు, దంతభక్తుడు, రాజసూయ యాగంలో పెద్ద పూజని అందుకోవడము, ఇలాగ అన్ని మహోన్నతమైనటువంటి కథలన్నీ తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆయన పిల్లలు, వారందరి యొక్క చరిత్ర, ఉషా పరిణయము, తర్వాత ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. ఇందులో మళ్ళీ బాణాసుర వృత్తాంతము, అవి ఇవి అన్నీ కూడా తెలుసుకున్నాము. అలా అద్భుతంగా జరిగిపోయింది ఉత్తర భాగము. ఆ ఉత్తర భాగంలో మనం చెప్పుకుంది ఏదన్నా ఉంటే భృగు మహర్షి కథ, అది మనందరికీ తెలిసిందే. ఆయన భృగు మహర్షి దగ్గర కూడా ఎప్పుడు ఆయన పొగరుగా ఉంటాడు. భృగు మహర్షి తనను పాదంతో తన్నాడు కదా అని చెప్పేసి కోపం తెచ్చుకోడు, ఆయన యొక్క గర్వాన్ని తగ్గిస్తాడు అంతే. అంటే భక్తులకు ఆయన సులభుడు, భక్తులకి ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చేవాడు అని చెప్పేసి తెలుసుకుంటాము. ఇవి తెలుసుకున్నాక ఇంకా అయిపోయింది. ఒక్కసారిగా మనం 11వ దీంట్లోకి వచ్చేసాము. నారాయణ భట్టాద్రి 90 నుంచి మొదలెట్టాడు. ఇంకా అత్యద్భుతమైనటువంటి ఆత్మబోధన మొదలెట్టేసి వేదాల యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఆత్మతత్వం ఏంటి, మనమంతా కూడా ఆత్మలో భాగాలు, అంటే ముక్కలుగా ఉంటామా? కాదు. ఉదాహరణకు ఒక పేపర్ తీసుకున్నాను, ఇది ఒక పేపర్ అనుకోండి. ఈ పేపర్లో అడ్డంగా గీశాను, ఇది 2 పేపర్లు అయిపోదు, 2 భాగాలుగా కనిపించింది కానీ 2 పేపర్లు అయిపోదు. ఇలా ఒక గీత గీశాను, ఎన్ని భాగాలు అయిందండి? ఇలా 4 భాగాలు, అంటే 4 ముక్కలు అయిపోయిందా, లేకపోతే ఒకే పేపర్లో 4 భాగాలా? 4 భాగాలు, మొక్కలు అవ్వలేదు. అది అంటే భగవంతుడిలో ఇవన్నీ ఉంటాయి అని చెప్పి నారాయణ భట్టాద్రి తను చెప్పినటువంటి దశకాలలో ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్తాడు. ఆత్మతత్వాన్ని అద్భుతంగా చెబుతూ చివరికి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి బోధన కూడా. అంటే ఇప్పుడు ఆయనకి అనుభూతికి సంసిద్ధత వచ్చింది, జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే, అంటే నారాయణ భట్టాద్రి జర్నీ ఎలా ఉంది, ఎవరైనా చెప్పండి 4 పద్ధతులు. అజ్ఞానము, భక్తి, జ్ఞానము, మోక్షము. వండర్ఫుల్. ఎవరు చెప్పారు? వండర్ఫుల్, కరెక్ట్. సో కాబట్టి ఈ విధంగా 4 మార్గాలలో ఆయన ప్రయాణం చేసి అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఇప్పుడు ఇక జ్ఞానం లోపల పరాకాష్ఠకు అందుకుంటున్నారు ఆయన. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి దాని గురించి తెలుసుకుంటూ అక్కడ ఇంకా లయం, శ్రీకృష్ణుడి యొక్క అవతారం సమాప్తి అవ్వడము, రూపం పోయింది కానీ ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క ధర్మాలు, ఆయన చేసినటువంటి రాజనీతి ఇవన్నీ కూడా ఇక్కడ మిగిలిపోయాయి. చివరిగా ఆయనకి సాక్షాత్కార స్థితి వస్తుంది, భగవంతుడు కనిపిస్తాడు, డైరెక్ట్గా గురువు ఆయరప్ప కనిపిస్తాడు. అగ్రే పశ్యామి, నేను ఆ భగవంతుడిని చూశాను. ఆయన శరీర భాగాలను అన్నింటినీ కూడా వర్ణనతోటి నారాయణ భట్టాద్రి మొదలుపెట్టాడు. ఏమంటాడు, నిన్ను నేను చూశాను, అగ్రే పశ్యామి, నేను నిన్ను చూశాను అని చెప్పేసి చెప్తాడు. అంటే ఇక్కడ ఏమర్థమైంది, ఈయన మొదటగా క్యూరియాసిటీతో ప్రారంభమైంది. ఈయన జర్నీ అనేది ఏదైతే ఉందో క్యూరియాసిటీతో ప్రారంభమైంది. క్యూరియాసిటీని ఏమంటారు తెలుగు లోపల? జిజ్ఞాస అంటారు. తర్వాత ఏమైంది, మెల్లమెల్లగా సృష్టి ఏర్పడుతున్న కొద్దీ విశ్వాసం వచ్చింది. తర్వాత మెల్లమెల్లగా అది భక్తిలోకి వచ్చింది. తర్వాత రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ వచ్చేసరికి ధర్మము, తర్వాత భక్తి, ప్రేమ ఇవన్నీ వచ్చాయి. తర్వాత కంసుడి వధ, జరాసంధుడి వధ ఇవన్నీ అయ్యేసరికి తనలో ఉన్న అహంకారం పోయింది. శ్రీకృష్ణ భగవంతుడు కూడా ఎప్పుడైతే శరీరాన్ని వదిలేశాడో అప్పుడు వైరాగ్యం వచ్చేసింది. వైరాగ్యం వచ్చిన తర్వాత ఉద్ధవ గీత దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది, జ్ఞానం వచ్చింది. చివరికి ఆయన భగవంతుడిలో లయమయ్యాడు. సారీ, ఏదైనా ప్రశ్న అడుగుతున్నారా? ఎవరికైనా ప్రశ్న ఉందా? ఇప్పుడు నేను చెప్పినవి చెప్పగలరా? ఈ 10 భాగాలు, 10 దశకాల్లో 10 ముఖ్యమైన భాగాలు ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు నేను చెప్పాను. మొదటగా ఎలా ప్రారంభమైంది? జిజ్ఞాసతో ప్రారంభమైంది. రైట్. తర్వాత రాసుకోండి. తర్వాత ఏమైంది, ఆయనకి విశ్వాసం వచ్చింది. భగవంతుడు అంటే విశ్వాసం వచ్చింది. విశ్వాసం అనేది ఏంటి? విశ్వాసం అంటే ఓకే, ఈ సృష్టి అంతా భగవంతుడి ద్వారా ఏర్పడింది, భగవంతుడిదే కదా అనేసి నమ్మకం వచ్చింది. ఆ తర్వాత భక్తిలోకి దిగింది అనేసరికి ఇక రాముడు అనేసరికి ధర్మము, కృష్ణుడు అనేసరికి ప్రేమ. కృష్ణుడు అయిన తర్వాత కృష్ణుడు 2వ భాగంకి వచ్చేసరికి అందరిలో ఉన్న అహంకారాన్ని పోగొట్టేసేసాడు అని. చివరికి శ్రీకృష్ణ భగవంతుడు వెళ్ళిపోయాడు అవతారం చాలించి. అంటే అప్పుడు వైరాగ్యం వచ్చింది. ఉద్ధవ గీత అంటే అప్పుడు ఆయనకు జ్ఞానం వచ్చింది. చివరికి భగవంతుడి లోపల కలిసిపోయాడు, భగవంతుని ఎదురుగా చూసి ఆయన యొక్క అనుభవాన్ని పొందాడు. సో ఈ విధంగా మనం ఏం తెలుసుకుంటున్నాము, నారాయణ భట్టాద్రి యొక్క నారాయణీయం లోపల ఆయనకు జరుగుతున్నటువంటి దశలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు జరగాలి. ముందేమో ఇప్పటిదాకా మనం తెలుసుకున్నవి భాగవత దశలు, అజ్ఞానము,
భక్తి, జ్ఞానము, మోక్షము. ఈ 4 దశలని మనం ఇప్పుడు 10 దశలుగా చెప్పుకున్నాము. మొదటి 10 దశకాలలో ఏం చెప్పాడు రాసుకోండి. మొదటి 10 దశకాలలో ఏం చెప్పారు? జిజ్ఞాస, విశ్వాసం తర్వాత 20, 10 నుంచి 11 నుంచి 20 వరకు సుమారుగా విశ్వాసం. భక్తి, ధర్మం, ప్రేమ, సంసార నాశనం, కృష్ణ నిష్క్రమణం, ఉద్ధవ గీత. అంటే వైరాగ్యము, జ్ఞానము. అది వైరాగ్యము, జ్ఞానం. ఉద్ధవ గీత జ్ఞానము. తర్వాత ఆయనలో కలిసిపోవడం. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, మళ్ళీ ఒకసారి చెప్పమన్నా చెప్తాను. ఇది మనకు ముఖ్యమైనటువంటిది. భాగవతంలో ఏం నేర్చుకున్నావు అంటే, అబ్బా కృష్ణుడు బాగున్నాడండి కాదు, ఇగో ఈ 10 మెట్లు నేర్చుకున్నాము. బాగుందా? ఈ 10 మెట్ల డివిజన్ బాగుందా? మనం ఒక్కసారి చెప్పా సార్, రాసుకుంటాను. రాసుకోండి. ఎవరైనా చెప్పండి. సార్ 7 వచ్చాయి సార్. 7 వచ్చాయా? లేదు, మొదటి సరే నేను మీతోటే చెప్పిస్తాను. 1 నుంచి 10 వరకు ఏంటి? రాసుకోండి. 11 నుంచి 20 వరకు విశ్వాసం. భగవంతుడు అంటే నమ్మకము. ఎలా వచ్చింది నమ్మకము అంటే భగవంతుడు చేస్తున్న సృష్టి ద్వారా. తర్వాత మెల్లమెల్లగా భక్తుల కేటగిరీలోకి వెళ్ళిపోయాడు ఈయన. అంటే తర్వాత వచ్చింది భక్తి. తర్వాత ఇంకా రామావతారము, కృష్ణావతారము ఇవన్నీ వచ్చాయి. అంటే ధర్మనిష్ట. కృష్ణావతారము అంటే ప్రేమ, భక్తి. ఓకేనా? పెరిగిపోయింది. ప్రేమ అని రాసుకోండి. తర్వాత ఏమైంది? కృష్ణుడు కంసుడిని చంపేశాడు. అంటే అహంకార నిర్మూలన. కృష్ణుడు కంసుడు కానీ, జరాసంధుడు కానీ ఇలాంటి వాళ్ళందరిది అహంకారం పోగొట్టేశాడు. తర్వాత ఏమైంది? ఉద్ధవ గీత జ్ఞానము, తర్వాత జ్ఞానము, తర్వాత కృష్ణ నిష్క్రమణం. లయ శ్రీ భగవంతుల్లో కలిసిపోయాడు. 10 అయ్యాయా? ఫణి గారు ఓకే సార్. చెప్పండి, మీరు చెప్పండి, రాసుకుంటే చెప్పండి. సరే, ఇంకెవరన్నా చెప్పండి. చెప్పనేం సార్? జిజ్ఞాస, విశ్వాసం, భక్తి, ధర్మం, ప్రేమ, తర్వాత అహంకార నిర్మూలన, ఉద్ధవ గీత, వైరాగ్యం, జ్ఞానము, ప్రేమవటం. భగవంతుడిలో లయమము. ఉద్ధవ గీత అనేది ప్రత్యేకంగా లేదు. ఉద్ధవ గీత సమయంలోనే వైరాగ్యం వచ్చేస్తుంది. శ్రీకృష్ణుడి మరణంతో జ్ఞానం వస్తుంది. చివరికి మోక్షము. ఓకేనా? సో ఇది మనం నారాయణీయంలో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం నారాయణీయంలో అంటే ఉపనిషత్తుల జ్ఞానాన్ని నేర్చుకున్నామండి. భగవంతుడు ఆనంద స్వరూపం మొదట్లో తెలుసుకున్నాం. తైత్రీయ ఉపనిషత్తు చెప్పింది మనం ఎంతసేపు ఆనందమే ఉంటామని. కఠోపనిషత్తు చెప్పింది మృత్యువుని జయించడం ఎలా అని చెప్పి యమధర్మరాజు దగ్గరికి నచికేతుడు వెళ్ళడం. అవన్నీ ఇందులో ఉన్నాయి. మాండుక్యోపనిషత్తు ఉంది. ఓంకారం, ఆ ఉ మా పాజ్, ఆ ఉ మా పాజ్, ఆ ఉ మా పాజ్. ఇవన్నీ కూడా మనం 12వ అధ్యాయంలో తెలుసుకుంటాం. ఇంకా మనం ఇప్పుడు రాలేదు 12వ అధ్యాయంలోకి. మీకు ముందు ఇది ముగించి 12వ అధ్యాయంలోకి వెళ్తాను. ఆ ఉ మా పాజ్. ఆ పాజ్ని తురియ స్థితి అంటారు. ఈ తురియ స్థితిని మాండుక్యం. మాండుక్యం అంటే ఏంటండి? మండుకం అంటే ఏంటి? కప్ప ఇలా జంప్ చేస్తుంది. ఆ ఉ మా పాజ్, ఆ ఉ మా పాస్, పాస్ జంప్ చేస్తూ వెళ్తుంది అన్నమాట. అందుకని దానికి మాండుక్య ఉపనిషత్తు అని చెప్పేసి అంటారు. మాండుక్యుడు అనేవాడు ఒక ఋషి కూడా ఉన్నాడు. ఋషుల పేర్లు కూడా మాండుక్యము, శునకము ఇలా ఉంటారు. ఋషి శునక్ అని ఎప్పుడైనా విన్నారా? బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్, ఒకప్పుడు. సో ప్రైమ్ మినిస్టరే, ప్రెసిడెంట్ కాదు. సో ఆ విధంగా ఇవాళ రిజైన్ చేసిన బ్రిటిష్ మినిస్టర్ పేరేంటి? బ్రిటిష్ చీఫ్ మంత్రి పేరేంటి? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇవాళ రిజైన్ చేశాడు. మీరే చెప్పండి సార్. స్టార్మర్. ఓకే, ఇవాళే రిజైన్ చేశాడు ఆయన. వాళ్ళ పార్టీలో మన ఎలక్షన్స్ బాగా జరగలేదని చెప్పి బాధతో, అంటే సరిగ్గా రిజల్ట్స్ అవి రాలేదని వాళ్ళ పార్టీ ప్రెషర్ పైన రిజైన్ చేసేసాడు ఇవాళ. ఎనీవే, సో ఈ విధంగా మాండూక్యము అంటే ఒక తురియ స్థితి. ఆ ఉ మా కొద్దిగా గ్యాప్, ఓం అనగా కొద్దిగా గ్యాప్. ఆ గ్యాప్ని తురియ స్థితి అంటారు. చాందోగ్యోపనిషత్తు. చాందోగ్యోపనిషత్తులో తత్వమసి, అది మనకు ఎన్నోసార్లు ఇందులో కూడా తెలుసుకుంటాం. 12వ అధ్యాయంలో ఎక్కువగా తెలుసుకుంటాం. చివరికి అమృత బిందు ఉపనిషత్తు అని ఒకటి ఉంది. అందులోపల మనస్సుని నాశనం చేసుకోవడం ఎలాగా అనేది తెలుస్తుంది. అది కూడా 12వ అధ్యాయంలో, ఇప్పుడు మనం తెలుసుకునే అధ్యాయంలో తెలుసుకుంటాం.
అంటే ఉపనిషత్తుల సారమే భాగవతము, వేదముల యొక్క సారమే భాగవతము. భాగవత కథలన్నీ వినుకుంటూ భక్తి ద్వారా మనస్సుని చాలా శుభ్రపరచుకుని చివరికి ఆ పరబ్రహ్మను మనం మనలోనే దర్శించడాన్ని నారాయణీయం అంటారు. ఒక్క వాక్యం లోపల ఎవరైనా చెప్పగలరా? ఈ కథలన్నీ వింటూ, మళ్ళీ ఒకసారి చెప్తా, ఈ కథలన్నీ వింటూ భక్తి భావాన్ని బాగా 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 పెంచుకుని శుద్ధి అయిపోతాం. భక్తి ద్వారా ఏమవుతుంది? లోపల క్లెన్జింగ్ జరుగుతుంది. ఓకే, క్లెన్జింగ్ జరుగుతుంది. కథలన్నీ వింటున్నప్పుడు భక్తి వచ్చింది. భక్తి ద్వారా ఇక్కడ అశుభ్రం అంతా ఎగిరిపోయింది. చిచ్చి తప్పులు చేశాను ఎన్నాళ్ళు అని చెప్పి చివరికి అది పరబ్రహ్మ లోపల కలిసిపోతాము. చెప్పండి ఎవరన్నా, ఇదే నారాయణీయం. ఈ కథలన్నీ వింటూ భక్తి ద్వారా శుద్ధమై అది భగవంతునిలో కలిసిపోవడం. కరెక్ట్. ఇంకెవరన్నా చెప్పండి. కథలన్నీ వింటూ భక్తి ద్వారా భక్తి ద్వారా మనస్సుని పవిత్రం చేసుకొని శుద్ధి చేసుకోవడమే నారాయణ. శుద్ధి చేసుకుని మోక్షానికి వెళ్ళడం, దేవుళ్ళలో కలిసిపోవడం, దేవుళ్ళ లోపల కలిసిపోవడం, దేవుళ్ళ భగవంతుల్లో కలిసిపోవడం. కరెక్ట్. అంటే 1వ దశకంలో నారాయణీయంది ఎవరైనా అడిగితే మీరు ఏం నేర్చుకున్నారు నారాయణీయం అంటే 30 సార్లు పారాయణం చేసాం, 40 సార్లు పారాయణం చేసాం, పిచ్చి డ్యాన్సులు చేసాం అనకండి. ఏమంటారంటే దశకం 1 లోపల కథల ద్వారా భక్తితో దేవుణ్ణి తెలుసుకొని ఆయనలో కలిసి శుద్ధి చేసుకుని ఈ అధ్యాయము 11-12 అధ్యాయాల పైన క్విజ్ ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్ని కూడా చాలా బాగా వినండి. ఓకేనా? సో చాలా బాగా అంటే దశకం 1 లోపలేమో దేవుడు ఉన్నాడు, సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పి తెలుసుకున్నాం. మళ్ళీ మొదట్లో మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అన్నాడు. కానీ అప్పటికి ఆయన ఇంకా ఫ్యామిలీ లైఫ్లో ఉన్నాడు, ఆయన ఇక కొత్తగా ఏం సాధించలా. తర్వాత దానిలోకి వచ్చేసరికి భగవంతుడు సృష్టి చూశాడు, ఆశ్చర్యపోయాడు. అరే ఇంత బాగుందా సృష్టి, ఇన్ని రోజులు ఇవన్నీ నా గొప్ప అనుకున్నానే కాదు కదా అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. అది 2వ భాగంలో. మెల్లగా అక్కడి నుంచి ఏమైంది? భక్తి ప్రారంభమైంది. అక్కడి నుంచి మెల్లమెల్లగా అలా పెరుగుతూ ధర్మము ఇవన్నీ చూసుకుంటూ శ్రీకృష్ణుడిలో ఉన్న ప్రేమ అహంకారాన్ని పోగొట్టు ఇలా చివరికి ఆయన భగవంతుని గుర్తిస్తూ జ్ఞానం సంపాదించి భగవంతుల్లో కలిసిపోయాడు. అంటే పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి భావన ద్వారా నేనే పరమాత్మను, అహం బ్రహ్మాస్మి. అంతేగాని భాగవతం అంటే ఏదో పిచ్చి మాటలు మాట్లాడతారు కాదు. భాగవతం అంటే నేనే పరమాత్మను, తత్వమసి అని 12వ అధ్యాయంలో తెలుసుకుంటాం. ఇప్పుడు మనం 12వ స్కందంలో ఏం తెలుసుకుంటామండి? తత్వమసి. చాందోగ్య ఉపనిషత్తులో ఉన్నటువంటి తత్వమసి అనే దాన్ని బాగా తెలుసుకుంటాము. ఆ 12వ అధ్యాయాన్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి వెళ్తున్నాము. క్లియరా అందరికీ? ఎస్ ఆర్ నో? క్లియరా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నా? వెరీ గుడ్. ఇప్పుడు ఇక 12వ స్కందంలోకి వద్దాం. 11వ స్కందం లోపల ఎవరైనా అన్నారా? ఓకే కదా? ఎవరో మధ్యలో మాట్లాడుతున్నట్లు అనిపించింది నాకు. డౌట్స్ ఉంటే చేయలేపండి, ఏం పర్వాలా, నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చేయలేపితే ఓకే, వండర్ఫుల్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి, మనము 12వ స్కందంలోకి వచ్చాం. 12వ స్కందం లోపల ఏం జరగాలి? 12వ స్కందం లోపల ఈయన పరీక్షిత్ మహారాజుకి ఈయన అనేక రకాలైనటువంటి విషయాలని బోధిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలేదేమీ ఉండదు కదా. అయినా కూడా ఉంది. ఏంటంటే కలియుగం ఎలా ఉంటుంది, కాలం అనేది ఎలా ఉంటుంది, యుగాలు ఎలా ఉంటాయి, కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, సత్యయుగము, ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే 11వ స్కందం లోపల జ్ఞానంలో హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయాము. ఇంకా ఈ 12వ స్కందం లోపల ఏం తెలుసుకుంటామంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, ఇంకేం లేదు. ఈ ప్రపంచమంతా ఏమీ లేదు, ఈ ప్రపంచంలో ఉన్నది నేను ఒక్కనే, అహం బ్రహ్మాస్మి తత్వమసి అని తెలుసుకునేదే 12వ అధ్యాయం. 12వ అధ్యాయం యొక్క సందేశం ఏంటయ్యా అంటే ప్రపంచము అనిత్యము, బ్రహ్మమే నిత్యము. ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ. సత్యం జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. అంతే. ప్రపంచము అనిత్యము అండ్ బ్రహ్మమే నిత్యము. బస్ ఈ సందేశమే 12వ అధ్యాయ స్కందము. ఇందులోపల ఏమవుతోంది ఇక్కడ? ఈ 12వ స్కందం అంటే సుమారుగా 95-96 దశకాల నుంచి మొదలెట్టి
మనకు చివరి 100 దశకాల వరకు. ఇక్కడ ఏం చెప్తుంటారంటే ఈయన ఇవి మనకు నారాయణీయంలో అంత డీటెయిల్గా చెప్పకపోయినా మనం కూడా ఇవి అంత డీటెయిల్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు సహదేవుడు అని చెప్పి నిన్న జ్ఞాపకం ఉంచుకోమన్నాను. జ్ఞాపకం ఉందా? జరాసంధుడి సమయం లోపల గుర్తుపెట్టుకోమన్నాను. ఆ వంశంతో కంటిన్యూ అవుతుంది మళ్ళీ మన భారతదేశ చరిత్ర. కంటిన్యూ అయ్యి రిపుంజయుడు అని చెప్పేసి ఒక ఆయన దగ్గరికి వస్తుంది. ఆయన బాగానే పరిపాలించాడు. ఆయన తర్వాత కాస్త రకరకాలుగా విడిపోయి చివరికి ఇక మనకు మగధ అంటే మన బీహార్, మగధ, నందులు, మౌర్య సామ్రాజ్యం చాలా విస్తరించి ఉంటుందన్నమాట. మౌర్య సామ్రాజ్యము, శుంగులు, కన్వులు, మన ఆంధ్ర లోపలేమో గౌతమిపుత్ర శాతకర్ణ, వీళ్ళందరూ వస్తారు అని చెప్పేసి రకరకాల వంశాలు ఇవన్నీ ఎలా వచ్చాయి అని వర్ణిస్తాడు. అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు అందుకోసమే సాయిబాబా గురించి ఈ మధ్య క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యో ఒక్క నిమిషం ఆగండి, అందరు లైన్లో ఉండండి. ఓకే, సారీ, ఏం చెప్పాను? బ్యాటరీ అయిపోయింది, 0 వస్తే క్వశ్చన్ వస్తే ఏమన్నారు, ఎక్కడున్నాడు, ఏ గ్రంథంలో ఉన్నాడు? దేవుళ్ళందరి గురించి ఆయన చెప్పాడు. కల్కి అవతారం గురించి, ప్రళయాల గురించి 12వ అధ్యాయంలో చెప్పాడు. అవతారాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత రాజుల వంశాలతో సహా చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఇంకా ఏంటి మరి? సూత మహాముని ఇవన్నీ చెప్తూ ఉంటాడు. సూత మహాముని కాదు, పరీక్షిత్ మహారాజుకి శుకబ్రహ్మ చెప్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా వంశాలన్నీ కూడా సంక్షిప్తంగా చెప్తాడు. కలియుగ లక్షణాలు చెప్తాడు. కలియుగం లోపల ధనమే ప్రమాణము, ధనం ఎక్కువ ఉంటే వాడు గొప్ప. అది నిజమే. ఈ రోజుల్లో మనకు ఆ పుస్తకంలో రాసినటువంటిది కరెక్ట్. న్యాయం అనేది ఎవరిలో? బలవంతుడి చేతిలో ఉంది. మైట్ ఈజ్ రైట్ అని, బలవంతుడే గెలవాలన్న సూక్తి మరువకుందా, శతాబ్దాలు జరగలేదా ఈ అరణ్యకాండ, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోని కడుగు సమాజ జీవశ్చవాన్ని, మారదు లోకం మారదు కాలం. సో కాబట్టి ఎంతసేపు కూడా ఈ న్యాయం ఎవరి చేతిలో ఉంది? బలవంతుల చేతిలోనే ఉంది. ఎక్కడ చూసినా హింస 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 హింస. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది? గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. సో అందరినీ బాధ పెట్టడం తప్ప ఈ సమాజంలో ఏమి గొప్ప జరిగింది? కలియుగం ప్రారంభమైన తర్వాత ఎక్కడ చూసినా కూడా రాజులు ప్రజారక్షకుల, ప్రజాభక్షకుల. మన దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడం అనేటటువంటిది రాముడు కాలంలో, తర్వాత కృష్ణుడి కాలంలో మన దగ్గర పన్నులు వసూలు చేయాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు రాజులు పన్నులే వసూలు చేస్తున్నారు. సో అందరూ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిషన్స్ స్టార్ట్ చేసి ఉంటారేమో, సబ్మిట్ చేయండి. ఆల్రెడీ నాది అయిపోయింది, సబ్మిషన్ అయిపోయింది. ఇక కుటుంబ సంబంధాల్లో కూడా ప్రేమ అనేటటువంటి పాలు మెల్లమెల్లగా తగ్గిపోతాయి. విద్య అనేసరికి ఏమవుతుందంటే ఆర్థిక విద్యనే అవుతుంది. కానీ ఆర్థిక అంటే డబ్బు తెచ్చే విద్యనే విద్యగా తీసుకుంటారు. కానీ శ్రీనివాస్ స్టూడెంట్స్ ఎలా అయితే జ్ఞానం కోసం 9 అయ్యేసరికి 8:15కే రెడీగా ఉంటారు. సార్ 9ంటికి కాదు, ఆయన తిక్కలోడు, మా సార్ కొద్దిగా ఆయన తిక్క కానీ లెక్కుంది ఆయన తిక్క లోపల అని చెప్పేసి ఏం చేస్తారు, 8:15 నుంచే రెడీగా ఉంటారు. ఏమో తిక్కలోడు 8:30కే కాల్ స్టార్టెడ్ అని మెసేజ్ పెట్టినా పెడతాడు అనుకుంటారా లేదా? ఎస్ సార్ నో సార్, మేము 7:30 నుంచే రెడీగా ఉంటాం సార్ ఈ సైట్ లో. అంటే తిక్కలోడు కాబట్టి అలా రెడీగా ఉన్నారు. కరెక్టేనా? కాదు సార్, నారాయణ మా తిక్క వదిలిస్తారు కాబట్టి రెడీగా ఉంటాం. జోక్గా అంటున్నాను. సో ఆ విధంగా ఏమైంది, ఈ విధంగా ఏంటంటే ప్రేమ బంధాల కంటే అవి ఎలా అయితే తగ్గిపోతాయో, జ్ఞానం అంటే కూడా ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది జనాలకు. ఎంతసేపు కూడా హంగు ఆర్భాటాల గురించి ఎక్కువైతుంది. వీటి వల్ల ఏమైపోతుందయ్యా అని అడుగుతాడు ఆయన. పరీక్షిత్ అడుగుతాడు, ఏమవుతుంది మరి అలాంటప్పుడు? ఏమైంది అంటే ఏమి లేదు, ఆయుష్ తగ్గిపోతుంది అంటాడు. ఆయన ఇలా చూస్తాడు, నా సంగతి ఏంటి అని. పాపం ఆయన బతికేంటి? పాపం ఆయన 60-65 ఏళ్ళకి, అంటే యంగ్ ఏజ్. ఆ రోజుల్లో అది 60-65 అంటే జస్ట్ 40-45 ఏళ్ళ వయసు అన్నమాట. మనకిప్పుడు 40-45 లాగా ఆ రోజుల్లో 60. సో పాపం ఆయన బాధపడతాడు. సో కలియుగం లోపల ఇంత దురదృష్టం ఉన్నప్పటికీ కూడా ఒక ఆశా గుణం ఉందయ్యా. కలియుగంలో ఇన్ని చెడున్నాయి కానీ ఒకే ఒక్కటి దోషాల సముద్రం. కలియుగం ఎక్కడ చూసినా కూడా దోషాల సముద్రము. ఆ దోషాల సముద్రం కానీ ఒక్క గుణం ఉంది, ఏంటంటే భగవంతుడి యొక్క నామము, కృష్ణనామ సంకీర్తనం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు. ఒక్కసారి అందరూ చెప్పండి, ఎవరి నామ సంకీర్తన ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు. అది కేవలం కలియుగంలో ఉన్న అది అంటే ఏంటంటే కృష్ణుడి కథలు తెలుసుకోవడం ద్వారా మన లోపల జ్ఞానం వస్తుంది. ఉత్తగా కృష్ణ కృష్ణ అంటే కాదు, కృష్ణారామ అంటూ కూర్చుంటే సరిపోదు. వాళ్ళు ఏం చెప్పారు అని చెప్పేసి చూడాలి. సముద్రం కూడా
ఏమంటాడు అది సముద్రం కూడా అది చెయ్యాలని చెప్పేది అంటాడు కదా, మర్చిపోదాం అప్పుడప్పుడు నేను. సో కాబట్టి ఏంటంటే అది మనం తెలుసుకోవాలి. కాబట్టి కృష్ణుడి సంకీర్తన అంటే ఏంటి అంటే భాగవతం తెలుసుకోవడం ద్వారా అని. అందుకే అన్ని పురాణాలలోకి కూడా ఉన్నతమైన పురాణం ఏది అంటే భాగవతం. నేను బేబీగా ఉన్నప్పుడు మా అమ్మతో వెళ్తుండేవాడిని ప్రవచనాలు వినడానికి. వెళ్తుండేవాడిని. నాకేంటంటే మా అమ్మ ఇట్లా కొంగుని ఇట్లా పెట్టుకొని ఎండలో వెళ్ళడం అలవాటు అనమాట. సో అలా మా అమ్మతో నేను రెగ్యులర్గా ప్రవచనాలకు వెళ్తుండేవాడిని. కొన్ని అర్థమవుతుండేవి, కొన్ని అర్థమవుతుండేవి కాదు, చెవిలోకి మాత్రం వెళ్తుండేవి. మామూలుగా బాగా అల్లరి పిల్లాన్ని, అక్కడ మాత్రం చాలా కామ్గా ఉండేవాడిని. ప్లస్ మాకు అప్పట్లో ఒక స్వామీజీ వస్తుండేవాడు. ఆయన పేరు పరిపూర్ణానంద సరస్వతి కాదు, పరిపూర్ణానంద స్వామి. ఇప్పుడు నిజామాబాద్కి నేను చెప్తున్నాను, నిజామాబాద్లో. ఆ పరిపూర్ణానంద స్వామి ఆయన రెగ్యులర్గా బ్రహ్మానంద స్వామి అని, ఆయనకి నేత్రాలు ఉండేవి కాదనమాట. కానీ ఆయన కూడా భాగవతం ఎంత బాగా చెప్పేవారో అసలు. ఆయన నేత్రాలు లేకపోయినా ఆయనకు ఆ జ్ఞానం ఎక్కడిది మనకు తెలియదు. ఈ బ్రహ్మానంద స్వామి పరిపూర్ణానంద స్వామి రెగ్యులర్గా వస్తుండేవాళ్ళు. ఈ పరిపూర్ణానంద స్వామి ఎంఎస్సి పిహెచ్డి ఆ రోజుల్లోనే పిహెచ్డి చేసి తర్వాత సడన్గా ఆయనకు వైరాగ్యం వచ్చి ఈ ఫీల్డ్లోకి వచ్చారనమాట. ఎవరైనా సరే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ ఫీల్డ్లోకి వస్తే తొందరగా క్యాచ్ చేసుకోగలుగుతారు. అయితే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు, అర్థం తొందరగా అవుతాయేమో ఎడ్యుకేటెడ్ పీపుల్కి, కానీ భావన ఏదైతే ఉందో దానికి చదువుతో సంబంధం లేదు. నేను ఐ డోంట్ నో వెదర్ ఐ మేడ్ యూ అండర్స్టాండ్. నాకు మీకు అర్థమైందా నేనేం చెప్పాను? చదువుకున్న వాళ్ళు అయింది సార్. వెరీ క్లియర్, భావనకి చదువు అవసరం లేదు, భావనకి చదువు అవసరం లేదు. నాకు ఒక ఆవిడ ఒక 3 నెలల కింద ఎవరో కాల్ చేశారు. చెప్పమ్మా. అర్థం చేసుకోవడానికి మాత్రం చదువు బాగా ఉపయోగపడుతుంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు. అయితే ఎడ్యుకేటెడ్ పీపుల్లో కనుక భావన వస్తే వాళ్ళకి చాలా సూపర్ ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు మన తత్వవిధానంద స్వామి గారు కావచ్చు, మన ఇప్పుడు నేను చెప్పిన పరిపూర్ణానంద స్వామి కావచ్చు, వీరు అమేజింగ్. అసలు ఆయన ఎలా మాట్లాడేవారంటే మధ్య మధ్యలో కంటిన్యూస్గా ఇంగ్లీష్లో చెప్పేస్తూ వెళ్ళిపోయేవారు. నాకు అది చాలా ఇష్టం అనిపిస్తుండేది. అలా మాట్లాడుతూ ఆయన అందరికీ అర్థమయ్యేలాగా చెప్తూ ఉండేవారు. వీరి దగ్గర నాకు తెలియకుండానే చాలా చిన్నప్పుడు బేబీ కదా, మరీ 4th క్లాస్ 5th క్లాస్లో ఏమర్థమవుతాయి. కాకపోతే ఏంటంటే మా అమ్మతో వెళ్ళడం అది ఒకటి సరదాగా ఉండేది. సో అట్లాగా వెళ్తూ ఉండేవాడిని. ఎండొచ్చినా వానొచ్చినా ఇట్లా అమ్మది కొంగు పైన వేసుకుని వెళ్ళిపోతుండేవాడిని. సో ఆ విధంగా. సో ఏదేమైనా ఇదంతా చెప్తుంటే మరి మాయాకేముంది, ఈ మాయ అనేది ఉంది కదా, మరి మాయని దాటచ్చా కృష్ణనామ సంకీర్తన అంటే? అరే ఏదైనా కూడా కృష్ణుడిని చూసి దాటవచ్చు. హై నిజమా, మాయని దాటచ్చా అంటే అవును అంటాడు. ఇది మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. నువ్వు మాయని దాటొచ్చు అని చెప్పి చెప్తాడు 12వ స్కందం లోపల. ఎలా దాటొచ్చు అంటే మార్కండేయ చరిత్ర చెప్తానయ్యా. మార్కండేయ కథ లోపల ఇంద్రుడు చాలా రోజులు చూశాడు. మార్కండేయుడు మరి మహానుభావుడు, మరి ఆయనకి భగవంతుడి యొక్క అటు శైవులు పూజిస్తారు, ఇటు విష్ణుమూర్తి వాళ్ళు వైష్ణవులు పూజిస్తారు. మరి అటువంటి మార్కండేయుడికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ ఉంటుంది, సదా ఉంటుంది. మరి అలాంటప్పుడు అలాంటి వ్యక్తిని ఎలా అయినా నేను పరీక్షిద్దాము, ఈయనలో అహంకారం తెప్పిద్దామని ఇంద్రుడు కూడా చాలాసార్లు ప్రయత్నం చేసి చూస్తాడు. కానీ కృష్ణుడి యొక్క కృప వల్ల ఆయన చిరంజీవి. 6 కల్పాలు అయిపోయాయి ఆల్రెడీ. 6 మనువులు దాటిపోయాడు ఆయన. సారీ, కల్పాలు కాదు, మనువులు. 6 మనువులను దాటి 7వ మనువులోకి వచ్చినప్పటికీ కూడా ఆయన లోపల ఎటువంటి గర్వము రాలేదు. ఏమిటి ఇంత గొప్పది ఏమిటి అంటే మరి అవునా, మరి ఎలాగా ఈయన ఆశ్చర్యపోతుంటాడు పరీక్షిత్ మహారాజు. నిజంగానా? అరే అంతే ఆయన మీద మాయ పనిచేయలేదా అంటే పనిచేయలేదు, కానీ గమ్మత్ అయితే తెలుసా అంటాడు. అంటే ఏంటి అంటాడు ఈయన పరీక్షిత్తు ఆయన శుకబ్రహ్మ చెప్తూ ఉంటాడు. ఈ కథ ఎవరు చెప్తున్నారండి ఇంతకీ బైదవే? ఈ శుకబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్తున్నాడని పరీక్ష సూత మహాముని వాళ్ళకి చెప్తా ఉంటే మీరు మాకు చెప్తూ ఉంటారు. 3 లేయర్స్. సో ఇక్కడ ఈ శుకబ్రహ్మ చెప్తుంటాడు. ఇలా పరీక్షిత్తు అడుగుతాడు, నిజంగానా మాయను దాటచ్చా అంటే నువ్వు కూడా దాటావు పరీక్షిత్తు, నువ్వు కూడా దాటేసావు పూర్తిగా. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే మార్కండేయుడు కూడా దాటేశాడు. కానీ ఏదో ఒక రోజు నాడు గమ్మత్ ఏంటంటే మార్కండేయుడు అంతటి మార్కండేయుడికే మాయ ఎలా ఉంటుందో చూడాలని అనిపిస్తుంది అని. నిజంగానా అంటే నిజంగా. అప్పుడు భగవంతుడి యొక్క కృప వల్ల అతను చూస్తాడు. ఎక్కడ చూసినా కూడా ప్రళయం 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 ప్రళయం. ఈ ప్రళయాలు 4 రకాలు మనందరికీ తెలుసు. ఆ ప్రళయాలు మొత్తం వర్ణిస్తాడు. ఎక్కడ చూసినా నీళ్లు, ఆదిశేషువు తన 1000 పడగలతో ప్రపంచమంతా కూడా కాల్చేస్తూ ఉంటాడు. మిగతాదంతా కూడా నీళ్ళల్లో కలిగిపోతూ ఉంటుంది. ఆ పెద్ద పెద్ద ఇవి ఎక్కడ ఏది మిగలకుండా అన్నీ కలిసిపోతూ ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే అలా వాటిలో నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉంటాడు మార్కండేయ మహర్షి. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కొట్టుకుపోతున్నాడు, ఏం జరుగుతుందో తెలియదు, తను ఏ ప్రాంతంలో ఉన్నాడో కూడా తెలియదు. చివరికి అలా వెళ్ళి వటపత్రశాయిని చూస్తూ కనిపిస్తాడు అన్నమాట. అప్పుడు చిన్న బేబీ ఈయనని చూశారు కదా, మొన్న నేను ఫోటో పంపించానో లేదో మీకు, నేను బృందావనంలో ఒక ఫోటో తీశాను.
ఆ చక్కగా ఒక పత్రం మీద శ్రీకృష్ణుడు ఇలా పడుకుని ఉంటాడు చూడండి, వటపత్రశాయి. మీరు అందరూ చూసే ఉంటారు, పాపులర్ బొమ్మ అది. ఆ పెయింటింగ్ రీసెంట్ గా హరిత గారు కూడా పెట్టారు సార్ ఈ ఫోటో. రీసెంట్ గా హరిత గారు కూడా పెట్టారు. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. సో అది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయిన తర్వాత అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగానే అప్పుడు ఏముంది అని చెప్పి వెళ్ళగానే ఆయన శ్వాస లోపల ఈయన లోపలికి వెళ్ళిపోతాడు. ఇంత బొజ్జి పొట్ట, కానీ అందులోకి వెళ్ళగానే మొత్తం ప్రపంచమంతా చూస్తాడు, బ్రహ్మాండాలన్నీ చూస్తాడు. ఓం భూహు ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం అత సుతల వితల తలాతల రసతల మహాతల పాతాల అన్నీ చూస్తూ ఉంటాడు. అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నిట్లోంచి ఒక్కసారిగా బయటకు వస్తాడు. తీరా చూసేసరికి ఎవ్వరూ లేరు, పరబ్రహ్మ తప్ప. శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడో చూస్తాడు, ఏమీ తెలియదు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అనమాట, వీటన్నిటికీ కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం ద్వారా నడుస్తున్నాయి ఇవన్నీ. వీటన్నిటిపైన ఒక నియమం ఉంది, ఆ నియమమే భగవంతుడు. ఆ భగవంతుడి శక్తిలోనే నేనున్నాను. కానీ నేను మాయని కనుక దాటకపోతే ఈ ప్రపంచమంతా నాకు కనిపిస్తుంది. ఒకసారి నేను మాయని దాటితే ఏమీ కనిపించదు. ఇన్ని రోజుల పాటు నాకు జరగని అనుభవం ఈరోజు ఎందుకు జరిగింది అంటే నేను నా అంతటా నేను మాయని చూడాలనుకున్నాను కాబట్టి అని చెప్పి తర్వాత ఇక మనకు కాలము టైం అండ్ ఇది సూర్యుడు ఎలా వెళ్తున్నాడు ఇవన్నీ కూడా వివరాలు ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కంటిన్యూ అయిన తర్వాత చివరికి ఇక పరీక్షిత్ మహారాజు ఇంకా అసలు ఎలా అంటే అప్పటికే ఆయన పూర్తి స్థాయి మోక్షాన్ని అందుకున్నటువంటి స్టేజ్కి వెళ్ళిపోతాడనమాట. ఆయన లోపల ఒక రకమైనటువంటి స్తబ్దత వచ్చేస్తుంది. ఏది కూడా పట్టించుకోలేని తత్వం, నేను శరీరాన్ని కాదు అనేటటువంటి భావన ఆయన లోపల తెలుస్తుంది. నేను శరీరాన్ని కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను అన్నమయ దేహం ప్రాణమయ దేహం, ఈ దేహాలేవి కాదు, నేను ఆత్మస్వరూపుడని అని చెప్పి అర్థమవుతుంది. పరీక్షిత్ మహారాజు ఇంకా చెప్తూ ఉంటాడు, అవన్నీ కూడా వింటుంటాడు. కానీ అప్పటికే ఆయన లోపల ఆ దశ దాటిపోయింది, దేహం యొక్క అభిమానం దాటిపోయింది ఆయనకి. దాటిపోయి అంతే అలా మోక్షంలోకి వెళ్ళిపోతున్నాడు. సరే, ఈ సమయం లోపల టైం అయింది. టైం అవ్వగానే అప్పుడు మెల్లగా ఆయన స్టార్ట్ అవుతాడు. ఎవడు? మన తక్షకుడు స్టార్ట్ అవుతాడు. తక్షకుడు స్టార్ట్ అయ్యి కొద్ది దూరం వెళ్ళేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ నన్ను బతికించడానికి అని చెప్పి కాశ్యపుడు అని ఒక బ్రాహ్మణుడిని, ఈ కశ్యపుడు ఆ మహర్షి కాదు, ఒక బ్రాహ్మణుడిని తీసుకొస్తారన్నమాట. ఆ బ్రాహ్మణుడు వస్తూ ఉంటే మధ్య లోపల తక్షకుడు బ్రాహ్మణ వేషంలో వస్తూ ఉంటే తక్షకుడు ఆపుతాడు. ఆపగానే ఏంటి నువ్వు ఎవరివి అంటే నేను ఏ విషయానికైనా కూడా నేను విరుగుడినిస్తాను అంటారు కాశ్యపుడు. తక్షకుడు అంటాడు నిజంగానా అంటే ఎస్. అప్పుడు అతను ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుని ఉఫ్ అని ఇలా అంటాడు. అలాగే మొత్తం చెట్టు అంతా కూడా కంప్లీట్గా ఎండిపోతుంది. అప్పుడు తన మంత్రం ఉపయోగించి కశ్యపుడు దాన్ని మళ్ళీ చిగురించేలాగా చేస్తాడు. ఒక్కసారిగా ఈయన ఆశ్చర్యపోయి కశ్యపుడుతో అంటాడు, నీకు ఎన్ని పైసలు ఇస్తున్నారు అంటాడు. అంటే ఏమి ఇస్తున్నారంటే, సరే ఆ పైసలు నేనే ఇస్తాను నీకు అని చెప్పి ఆయనకి ఆశ కల్పించి తనని వెనక్కి పంపించి ఆ కశ్యపుడు వేషంలో తను వెళ్తాడు. వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయనని కాటేస్తే ఏమవుతుంది, ఆయనకు అప్పటికే భగవంతుడు యొక్క అనుభవం దొరికింది, పరీక్షిత్తుకు మోక్షం దొరికింది. పరీక్షిత్తు బెంగపడుతున్నాడు, ఎలాగా నా జీవితము అని చెప్పి బెంగపడేవాడు. ఇప్పుడు అటువంటిది శరీరం పైన పూర్తి స్థాయి భ్రాంతి కేవలం వారం రోజుల్లో వెళ్ళిపోయింది. కేవలం వారం రోజుల లోపల వెళ్ళిపోయింది. మోక్షాన్ని పూర్తి స్థాయిలో సాధించగలుగుతాడు. ఎందుకంటే ఇక నేను శరీరాన్ని అనే భావన లేదు, అప్పటికే అయిపోయింది. జన్మ, మరణము, రాజ్యము, సంపద, శరీరము ఇవన్నీ కూడా అనిత్యాలే. కేవలం పరమాత్మ స్మరణం తప్ప ఇక మరి ఏది కూడా శాశ్వతం కాదు. సో కాబట్టి ఈ అధ్యాయంలో మహోన్నతమైనటువంటి సత్యాలు. కలియుగం అంటే ఏంటి, కలియుగం గురించి ఎందుకు చెప్పాడు అంటే, కలియుగం లోపల ప్రపంచం యొక్క అనిత్యత, అంటే ప్రపంచం యొక్క నిత్యం కానటువంటి లక్షణాలన్నీ కూడా మనం తెలుసుకుంటాము. కలియుగంలో ఒక మహాగుణం ఉంది అనుకున్నాం. ఏంటంటే ఆ మహాగుణము కృష్ణనామస్మరణ. మార్కండేయ దర్శనం ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే మాయ యొక్క స్వరూపము. కావాలని కోరుకున్నాడు ఆయన. వటపత్ర శాయి ద్వారా ఏం తెలుసుకున్నాము అంటే పరబ్రహ్మ యొక్క పర్మనెన్సీ, అంటే నిత్యత, ఎప్పటికీ ఉండేటటువంటి పరమాత్మ గురించి తెలుసుకున్నది వటపత్ర శాయి రూపం లోపల. పరీక్షిత్తు మోక్షం గురించి తెలుసుకున్నప్పుడు ఏమైంది అంటే ఆత్మ జ్ఞానం వచ్చినప్పుడు నీకు ఇక ప్రత్యేకంగా శరీరం పైన భావన ఉండదు. మరి భాగవతం యొక్క మహిమ ఏంటి? భక్తి జ్ఞానం యొక్క సమన్వయమే భాగవతము. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు చెప్పాలి, నాతో పాటు రిపీట్ చేయండి. కలియుగ లక్షణాలని చెప్పాడు ఆయన. దాని మీనింగ్ ఏంటి, దానివల్ల ఏం తెలుస్తుంది మనకు? ప్రపంచం ఎంత అన్సర్టెను, ఎంత టెంపరీ, ఎంత ఫాల్స్ అనేటటువంటి విషయం తెలుస్తుంది. చెప్పండి, కలియుగ లక్షణాలు తెలుసుకోవడం ద్వారా మనకి ఏమొచ్చింది? ప్రపంచం మిథ్య అని తెలుస్తుంది. ప్రపంచం అంతా అన్సర్టెన్ అనే విషయం తెలుస్తుంది. కలియుగంలో మహాగుణం ఏంటి?
నామస్మరణ నామస్మరణ మార్కండేయుడి యొక్క కథ ద్వారా ఏం తెలుసుకున్నాము? మాయని మాయ యొక్క ప్యాటర్న్. మాయ యొక్క ప్యాటర్న్ కరెక్ట్. మాయ యొక్క ప్యాటర్న్. వటపత్ర షాయిని చూడడం వల్ల ఏం తెలుసుకున్నాము? బ్రహ్మతత్వం ఎప్పుడు ఉంటాడని స్థిరత్వం కరెక్ట్. పరబ్రహ్మ యొక్క స్థిరత్వము, ఎప్పుడు ఉండే తత్వము, ఆయన యొక్క నిత్యత, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. పరీక్షిత్తుకు మోక్షం రావడం దేనివల్ల సాధ్యమైంది? ఆత్మజ్ఞానం. ఎవరో చెప్పారు ఆత్మజ్ఞానం అని, అది కరెక్ట్ ఆన్సర్. ఆత్మజ్ఞానం ద్వారా. మరి భాగవత మహిమ దేంట్లో ఉందండి? భక్తి జ్ఞాన సమన్వయం. భక్తిలో ఉంది సార్. భక్తి ప్లస్ జ్ఞానము. భక్తిలోంచి జ్ఞానంలోకి వచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కరెక్ట్ కరెక్ట్. తరింపజేయడము ముక్తి. అవును, అదే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అజ్ఞానంలోంచి నారాయణ భట్టాద్రి ఎక్కడికి వచ్చాడు? భక్తిలోకి వచ్చాడు. భక్తిలోంచి జ్ఞానము, జ్ఞానం నుంచి మోక్షం. అది మనం ఆ 10 కూడా తెలుసుకున్నాం. ముందేమైంది? ఆ 10 లోపల విశ్వాసం రాకముందు ఎలా ఉన్నాడు ఆయన, విశ్వాసం వచ్చిన తర్వాత భక్తి ఎలా వచ్చింది, అది వచ్చిన తర్వాత రాముడు, కృష్ణుడు, తర్వాత ఇలా వచ్చుకుంటూ అహంకార నిర్మూలన చేసుకుంటూ చివరికి తను ఎక్కడికి వచ్చాడు? అహంకార నిర్మూలన తర్వాత వైరాగ్యానికి వచ్చాడు, జ్ఞానంలోకి వచ్చాడు, చివరిగా మోక్షం సాధించాడు. సో ఇదంతా కూడా భాగవతము అనే 5 అక్షరాలు తెలుసుకోవడం ద్వారా. భాగవతం అంటే ఏంటండి అంటే ఫటాఫట్ చదువుతారు శ్లోకాలు. ఇక చూడండి నా సామిరంగా, అబ్బా అసలు ఇలా కూర్చొని ఫటా చదివేస్తూ వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటారు కూడా. భాగవతం చదువుతూ 9 రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఎందుకండి అర్థం కాని చదువు? ఎందుకు ఆ మూర్ఖత్వం? ఎందుకు చెప్తే అర్థం కావాలి. ఏంటంటే ఇది భాగవతం అనేటటువంటిది పారాయణ గ్రంథం కాదు. భగవద్గీత కూడా పారాయణ గ్రంథం కాదు, ఆచరణ గ్రంథం, అనుష్ఠాన వేదాంతం. భగవద్గీతలో కేవలం 12-15 మాత్రమే మనకు చదవడానికి ఉపయోగపడేటటువంటివి. అన్నీ బట్టి కొట్టుకుంటూ కూర్చుంటే జీవితం అంతా ఎప్పటి కావాలి? ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఎప్పటి కావాలి? జీవితం ఎప్పటికి తెల్లారాలి. సో అలాంటి పిచ్చి పనులు చేయకుండా చక్కగా ఇప్పుడు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో కలియుగం యొక్క లక్షణాల ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే ప్రపంచమంతా కూడా అసత్యము. కలియుగంలో ఉన్నటువంటి గొప్ప స్థితి ఏదైనా ఉంది. కృష్ణుని తలుచుకోవడము అంటే భగవంతుని తలుచుకోవడము అంటే భక్తి ద్వారా. అది వచ్చిన తర్వాత మనకు మాయ పోతుంది. ఆయన అంటాడు మాయ పోతుందా? ఎస్, మాయ పోతుంది అని చెప్పాడు. ఆ తర్వాత వటపత్ర షాయిని చూడటం, వటపత్ర షాయిని చూసిన తర్వాత ఆత్మజ్ఞానం రావడం. ఈ విధంగా భక్తికి జ్ఞానానికి మధ్య అత్యద్భుతమైనటువంటి సమన్వయం కలిగింది మనకు. అంటే ప్రారంభంలోనే ఏమైంది? పరీక్షిత్తు ఎక్కడి నుంచి ప్రారంభించాడు? మరణం సమీపించిన మనిషి ఏం చేయాలి అసలు? నాకు కనుక మరణం సమీపిస్తే నేనేం చేయాలి అంటే భగవత్ నామ స్వరూపము, భగవంతుని యొక్క నామం చేస్తూ నువ్వు జ్ఞానంతో భక్తితోటి దీవిస్తే నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. మళ్ళా చూసారా, మరణం నుంచి అమృతం వరకు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. అది భాగవతంలో ఈ మెయిన్ సందేశం ఏంటయ్యా అంటే మృత్యోర్మ అమృతంగమయ. మరణించే మనిషి ఏం చెయ్యాలి అనగానే భగవంతుడి నామస్మరణతో భక్తితో జ్ఞాన మార్గంలోకి ప్రవేశించవయ్యా. ఎప్పుడైతే జ్ఞాన మార్గం లోపలికి నువ్వు ప్రవేశిస్తావో అప్పుడు మరణాన్ని దాటి నువ్వు అమృతత్వాన్ని సాధించడం అనేటటువంటిది నీకు సాధ్యమవుతుంది. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, మోక్షము ఇదే నీకు భాగవతంలో తెలుసుకున్నటువంటిది. అటువంటి మహోన్నతమైనటువంటి భాగవతాన్ని మనం తెలుసుకున్నాము. ఎందుకంటే ఇది శరీరం కాదు అనేటటువంటి సత్యాన్నే మనం తెలుసుకోవాలి. ఎంతసేపు కూడా ఇది శరీరం కాదు అంతే. శరీరం కాదు, కథం. ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల. నేను ఇది మాయలో కనుక ఉన్నంత వరకు ఈ లీలల్ని అర్థం చేసుకోలేను. వీటిని అర్థం చేసుకున్నాను అంటే మాయ నుంచి బయటకు వచ్చేసాను. ఎలా ఉంటే పాపం పరీక్షిత్తుకి ఎంత బాధగా ఉండే. ఆత్మ జ్ఞానంతో చివరికి ఆయన ఎంత ఆనందమైనటువంటి స్థితికి వచ్చాడు. పరీక్షిత్ ఎవరండి? అర్జునుడికి ఏమవుతాడు? మంచి ధర్మపరుడు. పాపం ఎంత దురదృష్టం చెప్పండి ఆయన జీవితంలో. అటువంటి దురదృష్టాన్ని కూడా ఆయన చివరికి అదృష్టంగా మార్చుకోగలిగాడు. అది మనం అక్కడ గుర్తించాలి. ఇందులోపలే ఇంకా మనకు వేదాలు ఇవన్నీ కూడా తెలుపుతాడు. వేదాలను ఎలా విభజించారు మనకు తెలుసు కదా. వేదాలు మనకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని ఉంటాయి. ఆ వేదాలన్నీ ఎలా స్ప్రెడ్ అయ్యాయి. తర్వాత ఈయన వేదవ్యాసుడు వచ్చి పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా 4 అంటే చక్కగా ఇండెక్స్ చేసి పంపిస్తాడు. ఇందులోపల మళ్ళీ వైశంపాయనుడికి ఒక స్టూడెంట్ ఉంటాడు. ఆయన పేరు యాజ్ఞవల్కుడు. ఆయనకి ఏంటంటే కొద్దిగా గొప్ప ఎక్కువ.
ఆయన ఏం చేస్తారంటే, గురువుగారు మీరు అక్కడ ఫలానా చోట మీకు ఏదో ప్రాబ్లం అయింది, ఆ బ్రహ్మహత్య దోషం పోగొట్టడానికి నేను ఒక్కరిని కూర్చొని తపస్సు చేస్తాను అంటే, ఇంత గర్వం పనికిరాదయ్యా నీకు, నువ్వు నా దగ్గర నేర్చుకున్న విద్యకి అర్హత లేకుండా చేసుకున్నావు, ఈ గర్వం లేకుండా ఉండడమే ఉపనిషత్తు విద్య, నువ్వు గర్వంతో ఉన్నావు, కక్కేసే ఈ విద్య అంతా కక్కేసే అంటాడు. ఉన్న విద్యనంతా కూడా అక్కడ కక్కేస్తాడు. కక్కేసిన తర్వాత ఏమవుతుంది, మిగతా బ్రాహ్మణులంతా ఆ విద్య తీసుకోవాలి. అయితే బ్రాహ్మణులు ఉచ్చిష్టాన్ని అంటే ఎంగిలిని తీసుకోవడానికి ఉండదు. అందుకని ఏం చేస్తారు, అందరూ తిత్తిరి పక్షుల్లాగా వచ్చి దాన్ని అంతా ఏరుకుంటారు. అప్పుడు తైత్తిరీయ కాదు తిత్తిరి అదే తైత్తిరీయము, దాన్ని ఏమంటారంటే కృష్ణ యజుర్వేదము అంటారు. తర్వాత యాజ్ఞవల్కుడు మహానుభావుడు తను చేసుకున్న తప్పును గుర్తుపట్టి సూర్యుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి అప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడిని ప్రార్థించి అక్కడ మళ్ళీ శుక్ల యజుర్వేదం, మళ్ళీ యజుర్వేదమే నేర్చుకుంటాడు. ఎందుకంటే యజుర్వేదంలోనే కర్మకాండాలు, ఇప్పుడు మనం చేసే మ్యాక్సిమం కర్మకాండాలు యజుర్వేదంలోనే ఉన్నాయి. సో ఆ యజుర్వేదం నేర్చుకుంటాడు. సో ఈ విధంగా వేదాలు ఎలా కొనసాగాయి, జ్ఞాన సంపద ఎలా కొనసాగింది, చివరికి ఈ జ్ఞానంలో అన్నిటికంటే కూడా గొప్పది ఏంటి అంటే భాగవతం ద్వారా ఏంటంటే అత్యంత సులువైన మార్గం తెలుసుకోవయ్యా, వేదాల్లో ఉన్నటువంటి తత్వము ఒకటే, భగవంతుడిని గుర్తించడము. ఆ భగవంతుడి పైన నీకు భక్తి ఉందా? ఉంది. ఎలాంటి భక్తి ఉంది? ఇందాక నేను చెప్పాను, జ్ఞాపకం ఉందా? సోదరులు అనగానే ఎలా ఉంటాం, మీ పక్కింట్లో వాళ్ళకి ఏమన్నా అయితే మీరు ఏమైపోవాలండి? గిలగిలా కొట్టుకోవాలి. నేల మీద పడి ఏడవాలి. ఎట్లా ఏడవాలి? అలా చేస్తే పక్క వాళ్ళకి డౌట్ వస్తుంది, మా పిల్లల మీద మేమే ఇంత ఇది కాదు, వీళ్ళేమిటి ఇంత గోల చేస్తున్నారు అని చెప్పి అట్లా. కానీ మనం అది చేయలేకపోతున్నాం. నటిస్తున్నారంటారు నిజంగా ఏడ్చినా కూడా. అదేదో జబర్దస్త్ లోపల చమ్మక్ చంద్ర అది ఒక స్కిట్ వచ్చిండే. ఆ స్కిట్ లోపల వాడు ఏమవుతుందంటే, వాడు అందరితోటి పాపం ప్రేమగా ఉందాం అనుకుంటాడు. అలాగే పక్కింటి వాడికి కొడుకు పుట్టబోతున్నాడు అని చెప్పి తెలిసి అందరికీ వెళ్ళి స్వీట్లు ఇస్తాడు. వాడు కొడుకు పుట్టిన తర్వాత స్వీట్లు ఇస్తాడు, పుట్టకముందు స్వీట్లు ఇస్తాడు. అందరి ఇళ్లలో తలుపు కొట్టి చెప్తాడు, ఫలానా వాడికి ఇట్లా కొడుకు పుట్టబోతున్నాడు అని చెప్పి స్వీట్లు ఇస్తాడు. అరే నువ్వేంట్రా, పాపం వీడు చేస్తున్నది మంచి పనే, కానీ ఎవరికి నచ్చదు. సో ఆ విధంగా ఏంటంటే మనం ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. ఓవర్ యాక్టింగ్ చేస్తే ఏమవుతుందంటే దెబ్బలు తింటాం. మనం మంచి కోసం వెళ్తే చెడు ఎదురవుతుంది. ఒకసారి ఏమైందంటే, మా పిన్ని వెళ్ళిపోయి, ఇది ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకుముందు, మా పిన్ని వెళ్ళిపోయాను అనమాట. ఒకసారి వెళ్ళిపోతే నేను ఎవరింట్లో అయినా మామూలుగా నేను వెళ్ళాను, అలాంటిది మరణం జరిగిన ఇంటికి ఎక్కువసార్లు వెళ్తాను. వెళ్ళి వాళ్ళని ఊరడించడము, వాళ్ళకి నేను గరుడ పురాణం చెప్పడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. చేస్తూ ఉంటే ఒకసారి అలాగే మా పిన్ని వెళ్ళిపోయినప్పుడు రోజు వెళ్తుండేవాడిని. నాకు మా ఇంటికి చాలా దూరం వాళ్ళ ఇల్లు, సుమారుగా 35-40 కిలోమీటర్ల దూరం, కానీ వెళ్తుండేవాడిని. వెళ్తే ఓ రోజు మా తమ్ముడు అడిగాడు, అరే వాసు రోజు ఎందుకు వస్తున్నావురా అని. ఊరికేనైనా మిమ్మల్ని పలకరించడానికి వస్తున్నా అని. వాడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాడు ఇంకా నమ్మలేదు. వాడు నిజమారా అని. నిజమేరా. వాడు ఎందుకో నమ్మలేకపోతున్నాడు. వాడు నన్ను అడిగాడు, డైరెక్ట్గానే అడిగాడు వాడు, అరే ఎందుకు వస్తున్నావురా రోజు నువ్వు అంటే తప్పుగా అనలేదు వాడు, నా తమ్ముడే, వాడు నన్ను అలా అడిగే హక్కు ఉంది కాబట్టి అడిగాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనం పవిత్ర హృదయాలమైన అవతల వాడికి శంకలు కలిగించేటటువంటి అవకాశం ఉంది. మరి ఇదెందుకు చెప్తున్నాం భాగవతంలో? ఎందుకంటే భాగవతం అనేటటువంటిది భావనకు సంబంధించింది. ఇది మనకు ఉపనిషత్తుల జ్ఞానము ఉన్నప్పటికీ, వేద జ్ఞానము పూర్తిగా ఉన్నప్పటికీ, కథల రూపంలో అనేక తత్వాలను తెలిపినప్పటికీ కూడాను ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఏంటంటే భాగవతం కథలు కాదు. 4000 శ్లోకాలలో కథలుంటే 14,000 శ్లోకాలలో తత్వం చెప్పారు. కాబట్టి ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. పూతన మరణం నుంచి కంసుడి వధ దాకా, కంసుడి వధ నుంచి మళ్ళీ మనం మిగతా కథల వరకు ప్రతి కథలో కూడా తత్వం తెలుసుకున్నాము. నారాయణీయం మనం పూర్తి స్థాయి తత్వ విచారణ ద్వారా తెలుసుకున్నాము. ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే మాత్రమే భాగవతాన్ని మనం అందరము, మీరు నేను మనమందరము కూడా ఇంత డీటెయిల్గా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. అది కూడా పూర్తి స్థాయి తత్వచింతనలో మనము తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ సత్యాన్ని మనం అందరము కూడా గుర్తించాలి. కాబట్టి ఇది చాలా అదృష్టం. మనం ఇందాక సుధామోహన్ మేడం అంటున్నారు, ఏంటండి ఇది నిజంగా ఏ రకమైన ఆటంకము లేకుండా అద్భుతంగా ఎండ్ అయింది, చాలా సంతోషం. కరెక్ట్ అన్నమాట. అందరూ కూడా ఏం చేస్తారు, రుక్మిణి కళ్యాణం దగ్గర ఆపేస్తారు. మీరు చూడండి కావాలంటే భాగవత సప్తాహాలన్నీ కూడా రుక్మిణి కళ్యాణం దగ్గర ఆగిపోతాయి. కానీ మనం ఇంత డీటెయిల్గా ఇంత ముందుకు వెళ్ళి సంపూర్ణంగా చెప్పుకున్నాం. చాలామంది ఇంకా కొంతమంది ఏం చేస్తారు, భాగవత సప్తాహం అని ఇక్కడ ఒక చాప్టర్ చెప్తారు, ఇంకొక 7 రోజులు ఇంకొక చోట చాప్టర్ చెప్తారు, రెండో చాప్టర్ చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత 3వ చాప్టర్ చెప్తారు ఇంకో 7 రోజులు,
అలా వాళ్ళు భాగవత యజ్ఞం అని చెప్పేసి 1000 యజ్ఞాలు చేస్తారు వాళ్ళు. ఆ 1000 యజ్ఞాల్లో ఈ భాగవతం మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా చెప్పేది ఏంటయ్యా అంటే వాళ్ళు తత్వం చెప్పారు, కథలు చెప్పి కూర్చోబెడతారు. మనం భాగవతంలో ఉన్నటువంటి భ్రమరి గీతలను ప్రత్యేకంగా తెలుసుకున్నాం, శృతి గీతలను ప్రత్యేకంగా తెలుసుకున్నాం, గోపికా గీతాలని ప్రత్యేకంగా మెడిటేషన్ ద్వారా తెలుసుకున్నాము. తర్వాత ఉద్ధవ గీతని అత్యంత క్లుప్తంగా తెలుసుకున్నాము, దాన్ని డీటెయిల్గా తెలుసుకుంటాము. ఇలాగా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని మనం చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. నారాయణ కవచాన్ని ఎంతో డీటెయిల్గా తెలుసుకున్నాము. తర్వాత హంస గుహ్యాన్ని ధ్యాన పద్ధతి లోపల తెలుసుకున్నాము. నారాయణ కవచాన్ని మళ్ళొకసారి ధ్యాన పద్ధతి లోపల తెలుసుకున్నాము. మార్కండేయ మహర్షి యొక్క ప్రయాణాన్ని ధ్యాన పద్ధతిలో తెలుసుకున్నాము. ఒకసారి పాత వీడియోలు వెళ్ళి చూడండి, 100 వారాలు దాటిపోయి మనము భాగవతాన్ని చెప్పుకున్నాం. మహోన్నతమైనటువంటి భాగవత రహస్యాలు తెలుసుకున్నాం. లక్కీగా ఇప్పుడు ఈ నారాయణీయం కూడా సుమారుగా 30-35 వారాలుగా, అంటే సుమారుగా 1 సంవత్సరం పైన మనం చెప్పుకున్నాం. అంటే 52 వారాలు మధ్యలో మిస్ అయ్యాం, కానీ అలాగ మనం 30-35 వారాలు 31 భాగాలు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. అంటే ఇదంతా కూడా మన అదృష్టం, మనందరి అదృష్టం. భాగవతం అనేటటువంటిది అమోఘమైనటువంటి జ్ఞానము. ఇంత మార్పు వచ్చినా, అణువంత మార్పు వచ్చినా కూడా మన లోపల అది చాలు. కాబట్టి ఆ విధంగా ఇది నేర్చుకోవడం మన అందరికీ అదృష్టము. ఇందులో ఉన్నటువంటి సందేశాన్ని తెలుసుకోవడం మరింత సుకృతము. ఏదో జన్మ అదృష్టం వల్ల ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. మనము 18,000 శ్లోకాలలో ఉన్నటువంటి తత్వాన్ని మనము అత్యంత డీటెయిల్గా తెలుసుకున్నాము. మళ్ళీ కపిలగీత కూడా తెలుసుకున్నాం. కపిలగీత ప్రత్యేకంగా తెలుసుకున్నాం. ఇందులో తెలుసుకుంది ఏంటో చూడండి. మనం ఉద్ధవ గీత మనం 15 వారాలు మళ్ళీ చెప్పుకున్నాం. అది తప్ప మిగతావన్నీ చాలా డీటెయిల్గా చెప్పుకున్నాము, తత్వరూపంలో తెలుసుకున్నాము. ప్రతి కథ వెనక ఉన్న కథ చెప్పుకున్నాము. గజేంద్ర మోక్షం అంటే కరిమకరి మకరి కరి కరిమకరి మకరి కరి అనుకుంటూ మన నాలెడ్జ్ ఉపయోగించకుండా దాని కథ యొక్క అర్థం ఏమిటి అనే విషయాలను కూడా తెలుసుకుని మనము అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాము. ఇది విన్నందుకు, దీన్ని ఆచరించే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఫలితాలు ఇచ్చారు వారు. ఇంకా ఫలితాలు పెద్దగా నాకు ఇష్టం ఉండవు చెప్పడము, కాకపోతే క్లుప్తంగా చెప్తాను. వారికి సకల శాంతులు, సకల సంతోషాలు తప్పక దొరుకుతాయి అని చెప్పి. ఏది ఏమైనప్పటికీ కూడా అది నేను మనస్ఫూర్తిగానే నమ్ముతున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా సకల శాంతులు, సంతోషాలు, ఆనందాలు, ఆత్మజ్ఞానము ఇవన్నీ కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసేది సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. సో ఈ విధంగా మనం నారాయణీయాన్ని పూర్తి చేసుకున్నాము. లక్కీగా హరిత కూడా ఈసారి తత్వబోధన చేస్తూ కొద్దిగా మీకు అక్కడ గుళికలు అందించడము, ఇక్కడ మనము కథ రూపం లోపల డీటెయిల్గా తెలుసుకోవడము, ఇవన్నీ కూడా సుకృతాలు. సో ఇక రేపటి నుంచి మళ్ళీ మన రెగ్యులర్ స్కెడ్యూల్ ప్రారంభమవుతుంది. రేపటికి టెలిగ్రామ్ వచ్చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ లిఫ్ట్ అయిపోయింది బ్యాను. సో కాబట్టి రేపటి నుంచి మనకు టెలిగ్రామ్ మామూలుగా పనిచేసే అవకాశం ఉంది. చూద్దాం ఎలా జరుగుతుందో. వీడియోలు పర్వాలేదా, ఇంకా లోగానే వస్తుందా వాల్యూము? ఇవాళ పర్వాలేదు సార్, బాగుంది సార్. యూట్యూబ్లో అయితే బాగానే వస్తుంది సార్. యూట్యూబ్లో వస్తుంది. నిన్నటి వీడియో తక్కువ వచ్చింది సార్ వాల్యూమ్. ఇవాళ చాలా దగ్గరగా పెట్టుకొని వినాల్సి వచ్చింది నేనైతే. కరెక్ట్. ఈ రోజుది బాగుంది కదా, సౌండ్ మంచిగానే. జై శ్రీ. కానీ నేను యూట్యూబ్ లో వింటున్నాను సార్, బాగానే ఉంది. యూట్యూబ్ లో అయితే బాగుంది. అందురోజు కదా యూట్యూబ్లోనే సరే, వండర్ఫుల్. సో ఇది మొత్తం మీద మనము భాగవతాన్ని, నారాయణీయాన్ని పూర్తి చేసుకున్నాము. కొత్త బ్యాచ్ 29 నుంచి ప్రారంభమవుతుంది. అందరూ కూడా తత్వబోధన, అంటే భాగవతం ఎక్కువసార్లు వింటే అందులో ఉన్న తత్వం కూడా మనకు బోధపడుతుంది. లేకపోతే ఏంటంటే ఏదో కథలు, భాగవతం అంటే ఏంటి అంటే ఏవో కథలు, అది కాదు. అవతారాలు ఎలా వచ్చాయి, సృష్టి ఎలా జరిగింది, అవతారాలు ఎలా వచ్చాయి, రామకృష్ణులు సంపూర్ణ అవతారాలు అంటే ముందేమో అన్ని అంశావతారాలు, తర్వాత పూర్ణ అవతారాలు. ఆ సీక్వెన్స్ చూడండి. ముందేమో ఏమీ లేదు, అందులోంచి సృష్టి ఏర్పడింది. ఆ సృష్టిలోంచి చిన్న చిన్న అవతారాలు, చిన్న అవతారాల తర్వాత అంటే అంశావతారాలు, అంశావతారాల తర్వాత పూర్ణ అవతారాలు, రాముడు, తర్వాత కృష్ణుడు, తర్వాత జ్ఞానము. సో ఈ విధంగా ఒక చక్కటి సీక్వెన్స్లో అరేంజ్ చేసినటువంటిది భాగవతము. అందుకే భాగవతంలో మీకు అన్ని గ్రంథాలలో ఉన్నటువంటి జ్ఞానము ఇందులో ఉంది. ఇందులోపల ఎక్స్ట్రా బోనస్ ఏంటయ్యా అంటే భక్తి. అయితే ఆ భక్తిని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం కాబట్టి నేను పెద్దగా ఎప్పుడు మాట్లాడాను. కానీ భక్తి అనేది మనస్ఫూర్తిగా భావన ద్వారా అనన్య భక్తి అయినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అది మనం ఎంతోమంది ఉదాహరణలుగా అన్నమయ్య, తర్వాత త్యాగయ్య, రామదాసు, మీరాబాయి వీళ్ళందరి విషయం లోపల కూడా భక్తి అనేటటువంటిది వారికి తెలియకుండానే జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళింది అన్న సత్యాన్ని మనం అందరం కూడా గుర్తించాం. కాబట్టి భక్తి మహోన్నతమైనటువంటిది. ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది. జై శ్రీకృష్ణ. అడగండి, ప్రశ్న ఏంటో అడగండి.
సార్ మేము కూడా ఇవాళ మళ్ళీ వీడియో వినేటప్పుడు అనుకున్నాం సార్, ఆ సార్ కృష్ణుడు ప్రాణం కూడా అక్కడే ఉండుండొచ్చు అని అనుకున్నాం సార్. అలా ఉండటం వల్ల ఇక్కడ మీ దగ్గర వింటున్నామేమో, కొంచెం సేపు ఉన్నామేమో అక్కడ అనే భావన అలా అనిపించేసింది సార్. వండర్ఫుల్. భావనే మనకు హిందూ ధర్మంలో ఉన్నదంతా కూడా భావనయే. వేరే ఏ రేణువు లాగానో ఏ ఆకు లాగానో ఉండి ఉంటాం అక్కడ, అందుకే ఈ జన్మలో వింటున్నాం అనిపించింది. వండర్ఫుల్. ఇంకెవరైనా ప్రశ్నలు, భావాలు? నేను సార్ అందులో నుంచి బయటపడలేకపోయాను సార్. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను సార్. అయితే అది పరమాత్మ టీం అన్నాను కదా సార్, అక్కడ అయినప్పుడు హరిత అమ్మ రాజేశ్వరమ్మ అని పిలుస్తాం సార్. వాళ్ళు అంకంతా బాగా మోటివేట్ చేశారు సార్. అదే బాధపడితే ఎలాగా చెప్పని, అది జ్ఞానంలోకి ఎలాగా తీసుకువెళ్ళాలన్న విషయం చెప్పాక మంచిగా అది ఏడుపు వస్తూనే ఉంది సార్. ఆ రాసలీలు చెప్తూ ఇవాళ మాది గోపికా గీత గురించి మాట్లాడుకోవాలి సార్, మాది ఇవాళ సబ్జెక్టు. అది చదువుతుంటే ఏడుస్తూనే ఉన్నాను సార్. అయితే ఎందుకు ఏడుస్తున్నావు, అది కదా కావాల్సింది. అది అదే కదా సార్ నేర్చుకోమని చెప్పింది తత్వము, నువ్వు అక్కడే ఉండిపోతే ఎలాగా అని చెప్పని. అది ఏడుపు అనేది కాదు కదండి, మన మనసులో ఒక రకమైన అంటే అది బాగా అంటే ఇప్పటిదాకా స్వామితో ఉండిపోయి ఒక్కసారి నిష్క్రమణ అనేటప్పటికల్లా అది అని సార్ నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, అంతా ఇదిలో ఉండి కూడా ఇంకా టైం పెంచుదాము అది గాంధారి టైం లిమిట్ చెప్పలేదు కదా సార్. ఆ బాధ దానికి అనిపించింది సార్ బాగా, అంతా తాపత్రయపడ్డాడు అని చెప్పారు. తాపత్రయపడ్డారు, అది కరెక్ట్. అదే కాక మీరు లాస్ట్లో మీరు అందరూ కూడా నాకు ఇవాళ చాలా మంది మెసేజ్లు పెట్టారు. అందులో కూడా చాలా మంది అన్న మెసేజ్ ఏంటంటే, తను వెళ్ళిపోయేటప్పుడు కూడా ద్వారకా వాసులందరికీ కూడా సేఫ్గా ఉంచాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. కాబట్టి భగవంతుడి ప్రయత్నం ఎప్పుడూ కూడా మనని పాపంలో నుంచి విముక్తి చేసి మనకు షార్ట్ కట్ ద్వారా మనందరికీ మోక్షాన్ని అందింపజేయడమే భగవంతుడి యొక్క లక్ష్యం కూడా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, సులువైన విషయాలను కూడా మనము ఈ రోజుల్లో కలియుగ ప్రభావం వల్ల మనం పట్టుకోగలేకపోవడం అనేది అది దురదృష్టకరం. అంటే ఏంటంటే, మనకు అనేక రకాల మార్గాలు ఉన్నాయి. భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగము, ఈ మార్గాలన్నీ ఉన్నప్పటికీ కూడా మనం పట్టుకోలేకపోవడం. మణిద్వీపంలో ఏం నేర్చుకున్నాము? 4 మార్గాల ద్వారా 4 డోర్స్ అని చెప్పారు. ఆ ప్రాకారానికి 4 డోర్స్. ఆ 4 డోర్స్ ఏంటి? నిజంగా డోర్స్ ఉంటాయా? మనం అందరం నీళ్ళలో ఈత కొట్టుకుంటూ పోతామా? చచ్చూరుకుంటారు, అక్కడ మునిగిపోతారు. సో అదేంటి మరి? అది అంటే మీరు వెళ్ళే మార్గం అది. ఆ మార్గం లోపల 4 డోర్స్ అంటే ఏంటి? కర్మ, భక్తి, రాజ, జ్ఞాన యోగముల ద్వారా లోపలికి ప్రవేశించారు. రకరకాల ప్రాకారములను దాటారు. అంటే సాధన చేస్తూ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ద్వారా రకరకాల ప్రాకారాలను దాటారు. చివరిగా ఏం చేశారు? ఒక్కొక్క గ్రహం యొక్క ప్రభావం మీ మీద పోగొట్టుకున్నారు. అంటే రకరకాల నవగ్రహాలు, అంటే ప్రెషియస్ స్టోన్స్ అనేవైతే అంటారో వాటన్నిటి యొక్క ప్రాకారాలు, అంటే వాటి యొక్క ప్రభావాన్ని మీ పైన పోగొట్టుకుంటూ మెల్లమెల్లగా దేవుడికి దగ్గరైతూ చివరికి సూర్యుడు మాణిక్య మండపం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పూర్తిగా భగవంతుడిని మనం చూడగలుగుతాము. సో ఇది మహోన్నతమైనటువంటి మణిద్వీపం యొక్క రహస్యం. భాగవతంలో అది అన్ని చోట్ల ఉన్నటువంటిది ఒకటే రహస్యము. కానీ భాగవతంలో ఏంటంటే ఎక్స్ట్రా చెప్పింది భక్తి, భక్తుల కథలు. ధ్రువ చరిత్ర కావచ్చు, అంబరీష చరిత్ర కావచ్చు, ప్రహ్లాదోపాఖ్యానం కావచ్చు, ఎన్ని కథలు చెప్పుకున్నాం. అసలు ఋషభుడిది, జడభరతుడు, ఎన్ని చెప్పుకున్నామండి. అమోఘమైనటువంటి కథల ద్వారా మహోన్నతమైన జ్ఞానాన్ని అందుకున్నాము. అజామీలుడు కథ చెప్పుకున్నాము. ఎన్ని, 1, 2 కథల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకునేది కేవలం భాగవతంలో మాత్రమే. భక్తిని పూర్తిగా పండించేది భాగవతం మాత్రమే. భక్తి ఇంతగా ఇంకెక్కడా పండదు. మాకు పండిందండి, మేము అక్కడేదో చేసాం, పారాయణం చేసాం, అడ్డగోలు పారాయణాలు కొన్ని చేసాము, అందరికీ దేవుడు కనిపించిందంటే అది మళ్ళీ మూర్ఖత్వం. అది కాదు మనకు కావాల్సింది. సత్యమైనటువంటి భగవంతుణ్ణి మనము చూడగలుగుతున్నామా అనేటటువంటి విషయాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. వండర్ఫుల్. సో రేపటి నుంచి మళ్ళీ మనకు క్లాసులు మామూలుగానే ఉంటాయి. మళ్ళీ అన్నీ కుదిరితే ఈ వీకెండ్ కానీ వీకెండ్ లోపల మోస్ట్లీ మనకు ఆత్మబోధ, ఇంకోటి ఏంటి ఈ నారాయణీయం, రెండింటివి క్విజ్లు కూడా అయిపోతాయి. తర్వాత ఆత్మబోధ కాదు కానీ మళ్ళీ నారాయణీయందే పార్ట్ 2 క్విజ్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అంటే మనకు నారాయణీయము ప్రారంభమైన 2వ వారంలో మనము పెట్టుకుంటాం. అది అందులోపల 11, 12 దశకాలు మనము నేర్చుకుంటాం. అండ్ వచ్చే వారం మళ్ళీ నారాయణీయం కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి శ్రద్ధ ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. అది శ్లోకాలు నేర్చుకున్న ఆ శ్లోకాలలో ఈసారి కొత్తగా ఏమిటంటే ఛందస్సు,
వాటిలో ఉన్నటువంటి వృత్తాలు ఇవన్నీ ఏమిటి, అది కొంత చిన్న క్లాస్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇక గ్రామరు హరిత నేర్పిస్తుంది. ఏంటంటే మనకు మామూలుగా ఉన్న 4 ముఖ్యమైనటువంటి ఆఘాత ప్రయోగము, అవగ్రహము, అనుస్వార నియమాలు, విసర్గ నియమాలు ఇవన్నీ కూడా బాగా గీతా పరివారు స్టాండర్డ్స్ ప్రకారము నేర్పిస్తూ ఎక్కడా నేర్పించనంత ఇదిగా నేర్పించాలని ఒక మహోన్నతమైనటువంటిది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకుముందు మీ అందరికీ చెప్పిన మాటే, హరిత నేను మళ్ళీ నారాయణ ఏం చెప్తాను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను చాలా భయపడ్డాను. మళ్ళీ ఈమె పారాయణలోకి తింపేస్తుందా జనాలని, మళ్ళీ ఇది కానీ తనే నాకే ఇష్టం లేదు సార్ అవి అని చెప్పి తను తత్వం సైడ్ రావడము, ఇప్పుడు తత్వాన్ని బాగా అర్థం చేసుకోవడము, తత్వాన్ని ఇప్పుడు తను కూడా తన మాటలలో, సొంత మాటలలో, నావి కాదు సొంత మాటలలో చెప్తోంది. మీరు గుర్తించే ఉంటారు ఈ పాటికి. సో పరిణతి వచ్చింది. ఇలా మన టీం లోపల చాలామందిలో పరిణతిని నేను గుర్తించాను. ఏదైతే 5-6 ఏళ్ళుగా నేను అనుకుంటూ ఉన్నానో పరిణతి రావాలి అని, చాలామందిలో పరిణతి వచ్చిందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను అప్పుడప్పుడు బనాయిస్తూ ఉంటా, మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటా, కానీ బట్ ట్రూత్ ఏంటంటే చాలామందిలో మార్పు వచ్చింది. అది మటుకు నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. అది సంతోషం. జై శ్రీకృష్ణ. శ్రీదేవి గారు చెప్పండి. శ్రీదేవి గారు మాట్లాడండి. ఇంకెవరైనా? అదే ఇప్పుడు మహాభారతంలో దీంట్లో కృష్ణుడు రాక్షసులను వీళ్ళందరినీ చంపడం కూడా వాళ్ళకి మోక్ష సమయం వచ్చిందనే కదా సార్? మోక్ష సమయము కొంతమందికి, అందరికీ కాదు. కొంతమంది ఏమో చెడ్డవాళ్ళు. ఇప్పుడు అందరికీ మోక్షం వచ్చే కాదు కదా, అందరికీ మోక్షం అంటే వచ్చే కాదు. నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు జై విజయ్ లాగానే వాళ్ళు అందరికీ కాదు కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి. అందులోపల ఉదాహరణకి ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే పూతన ఆమెకు ఉంది, కానీ ఇప్పుడు మీకు అదే ధేనుకాసురుడు, బకాసురుడు, వీళ్ళందరికీ అటువంటి కథలు ఏవి కూడా మనకు లేవు. మనం అనుకోవడమే, కానీ కథలో ఎక్కడా కూడా వాళ్ళు. కానీ మళ్ళీ మీరు వాళ్ళు ఉన్నారు కదా, చెట్ల మధ్యలోంచి వచ్చినప్పుడు కుబేరుడు యొక్క మణికువర్లు, వాళ్ళిద్దరికి ఎప్పుడు అది మళ్ళీ అది వేరు. మళ్ళీ అది దివ్య గ్రంథములు వాళ్ళు వెళ్ళడం, అలా కొన్ని శాప విమోచనాలు చూపిస్తారు. ఎక్కడ శాప విమోచనం ఉంది, ఎక్కడ మామూలుగా రాక్షసులు చనిపోయారు అనేటటువంటిది క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇక మనం అనుకోవచ్చు, మనం అనుకుంటే తప్పేమి లేదు. కానీ గ్రంథం ప్రకారము కొంతమందికి శాప విమోచనాలు, కొన్ని చోట్ల దుష్ట నిర్మూలనము అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కంసుడిది కూడా వెనకాల కాలనేమి స్టోరీ ఉంది. సో ఇవన్నీ కూడా ఇక మనం చూసుకుంటూ పోతే ప్రతిదాని వెనకాల ఏదో ఒక కథ ఉండాలి. ఆయన చేతిలో చనిపోయారు కాబట్టి అట్లా ఏం లేదు. ఆయన ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే ప్రకృతిలో ఉన్న చైతన్యం ఒక్కటే కదా. కాబట్టి ఆ చైతన్యం ద్వారానే ఇప్పుడు ఒక రాక్షసుడు ఉంటాడు, వాడు వత్సాసురుడు. వాడు వచ్చినప్పుడు వాడు భీముని ఈయన భుజం మీద వేసుకుని వెళ్ళిపోతాడు. ఎవరిని? బలరాముడు. వెళ్ళిపోతే బలరాముడు చాలా ప్రలంబాసురుడు వత్సాసురుడు. వాడు చాలా దూరం తీసుకెళ్ళిపోతే వాడిని భుజం మీద బరువు అయ్యేలాగా చేసి అప్పుడు ఒక్కసారిగా. సో అంటే ఇక్కడ ఏంటంటే మనము తెలుసుకునేది, ఈయన కృష్ణుడి చేతిలో మరణించారా, బలరాముడి చేతిలో మరణించారా అనేది చూసుకున్నట్లయితే, భగవంతుడు అనేది ఒక చైతన్యం అంతే. చెడుకి తనలోంచే వచ్చినటువంటి ఒక చెడును పోగొట్టడం అంతే. అయితే ఈ చెడు మంచి కూడా ఎప్పటి వరకు ఉంటాయి? నీలో ఆత్మజ్ఞానం వచ్చే వరకే చెడు మంచి ఇవన్నీ. కళ లోపల మంచి కళ చెడ్డ కళ ఉంటుందా? కళ లోపల లేచిన తర్వాత ఇది మంచి కళ చెడ్డ కళ, ఈ కళలో ఉన్నట్టుగా ఇలా జరగాలి అలా జరగాలి అనుకో, ఇది కళ అని వదిలేస్తాం అంతే. అదేవిధంగా ఈ జీవితం అంతా కూడా పెద్ద కళ. ఇందులోపల జరుగుతున్నవన్నీ కూడా మన యొక్క మనస్సు యొక్క బాధలు. ఇప్పుడు యాక్చువల్గా మీరు చూసుకున్నట్లయితే కళలోంచి లేవలేకపోతే, కళలో మిమ్మల్ని ఎవడన్నా కొడుతున్నాడు అనుకోండి, మీకు నరాలు చిట్లి చచ్చిపోతారు కూడా. కళలోంచి లేవలేకపోతే నరాలు చిట్లి చనిపోవడం కూడా జరుగుతుంది. సో కాబట్టి తీసుకుంటుంది బాధని. సో బాధ అనుభవించడానికి మనకు ప్రారంధం ఉంటుంది కదా. ఈ ప్రారంధం మనకు జాగృతావస్థలో కొంత, స్వప్నావస్థలో కొంత కరిగిపోతుంది. సుఖాలైనా సరే, దుఃఖాలైనా సరే. ఎందుకంటే మనకు జాగృతావస్థలోనే అంత ప్రారంధము అనుభవించలేము. కాబట్టి ఏంటంటే కొంత స్వప్నావస్థలో కూడా కరిగిపోతుంది. ఎందుకంటే మానసికంగా కూడా మనం ఎంతో ఘోరమైనవి అనుభవిస్తూ ఉంటాం. కళల లోపల ఎన్నిసార్లు చెడ్డ కళలు వస్తాయి. అంటే ఒక్కొక్కసారి చాలా భయంకరమైన కళలు వస్తే చాలా మంచిది, సంతోషపడాలి. ఒకటి ఏంటంటే ఎస్ అఫ్ కోర్స్ అది ఒకటి. రెండోది ఏంటంటే మంచి కళలు వచ్చిన ఇప్పుడు ఏంటంటే మంచి అయినా చెడైనా మనం అనుభవించేస్తే అది వెళ్ళిపోతే అయిపోతుంది. లేకపోతే ఇంకా దాన్ని పెండింగ్ ఉంచుకోవడం ఎందుకు? సో అట్లా వీలైనంత వరకు పెండింగ్ ఉంచుకోకుండా
అవే జరిగేవి వాటి ద్వారా ఎంత జరిగిపోతాయో జరగనియండి. ప్రారంధాన్ని మనం ఏమీ చేయలేము. కానీ సంకల్పం, ప్రారంధాన్ని మనం ఏం చేయలేము, దేవుడు కూడా ముట్టుకోలేడు. కానీ ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో ఆ సంకల్పం మాత్రం సత్సంకల్పం చేసుకోవడం, సత్సాంగత్యం చేసుకోవడము, సరైనటువంటి దారిలో నడవడం, ఇవన్నీ మనము మనుషులుగా పుట్టినందుకు చేయవలసినటువంటి బాధ్యతలు. మనుషులుగా పుట్టకపోతే దట్ ఈస్ డిఫరెంట్. కానీ మనుషులుగా పుట్టినందుకు మనకు ఒక అవకాశం ఉంది, మన జీవితాన్ని మనం మార్చుకోగలిగే అవకాశం ఉంది. ఇదే జీవితంలో కొన్ని వందల వేల లక్షల కోట్ల జన్మలలో చేసుకున్న పాపమంతా ఒక్క క్షణంలో కాల్ చేసుకోవచ్చు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కాబట్టి అన్నీ అవి మామూలుగా అనుభవించాలంటే ఇంకో 100 కోట్ల సంవత్సరాలు ఉండాలి, మనం 100 కోట్ల జన్మలు ఎత్తాలి. కానీ ఇక్కడ ఎంత సింపుల్గా మనకు వెళ్ళిపోతుంది చూడండి. జ్ఞానం అనేది కనుక సంపాదించుకుంటే అన్నీ కూడా అని ఎగిరిపోతాయి. కాబట్టి ఒక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానం తెచ్చుకోవాలి అంటే ఆలోచన రావాల్సిందే. ఆలోచన ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా మోక్షము అనేటటువంటివి తప్పక వచ్చి తీరుతాయి. ఇవాళ క్లాస్ ఎక్కువసార్లు వినండి. సో చాలా అద్భుతమైనటువంటి విషయాలు భగవంతుడు మనకి ఈరోజు తెలియజేశాడు. ధన్యవాదాలు సార్. జై శ్రీకృష్ణ. నారాయణం అయిపోయినట్టు కదా సార్ ఇప్పుడు? ఇవాళతో నారాయణీయం అయిపోయిందండి. అంటే నారాయణీయం ఇంకా హరిత చెప్పే 2 రోజులు, అది ఇంకా 2 దశకాలు ఏవో ఉన్నట్టున్నాయి. అదర్వైజ్ అయిపోయింది. కృష్ణవేణి గారు 2 శ్లోకాలు. 2 శ్లోకాలు. ఓకే, సరే. కృష్ణవేణి గారు ఏదో అడగబోయారు, చెప్పండి సార్. నిన్న కృష్ణుడి కంటే ముందు పుట్టిన వాళ్ళు 6 రసాతలంలో ఉంటారు, అదేంటి సార్? అది కొంచెం వివరించండి సార్. ఏం లేదు, కృష్ణుడు తల్లి అడుగుతుందన్నమాట, నాకు చిన్నప్పుడే వాళ్ళని పోగొట్టుకున్నాను, నీకంటే ముందు పుట్టిన వాళ్ళని, వారందరినీ ఒకసారి చూడాలని ఉంది అంటుంది. అంటే అప్పుడు ఆయన ఎక్కడున్నారు వాళ్ళు అని చెప్పి చూస్తారు. వాళ్ళ జన్మలెత్తి వాళ్ళు రసాతలంలో ఉంటారన్నమాట. అప్పుడు బలిచక్రవర్తికి ఫోన్ చేస్తాడు, చేసి కొద్దిగా వాళ్ళని పంపించు అంటాడు. అనగానే బలిచక్రవర్తి వాళ్ళని పంపిస్తాడు. పంపేగానే తల్లికి చూపిస్తాడు. తల్లి వాళ్ళందరినీ ముద్దు చేసి చాలా ప్రేమగా చూసుకుని సంతోషపడుతుంది. వాళ్ళందరికీ కూడా కృష్ణ స్పర్శ జరగగానే వారందరికీ కూడా అప్పటి వరకు ఉన్నటువంటి పాపములన్నీ కూడా క్షయకరణం చెంది, ప్రారంభం మొత్తము క్షయకరణం చెంది వారందరూ మోక్షం సాధించగలుగుతారు. అంతే. కృష్ణుడు అన్నలు వాళ్ళు, బేసికలీ కృష్ణుడు అన్నయ్యలు, దేవకీదేవి యొక్క పిల్లలు. వాళ్ళందరూ పూర్వజన్మలో కంసుడి పిల్లలు అనేది సినిమాలో అది మనకు భాగవతంలో చెప్పారు. అది మనకు భాగవతంలో చెప్పరు. మనం భాగవతం ఫాలో అవుతున్నాం కాబట్టి భాగవతంలో చెప్పలేదు. అంటే ఆ జన్మలో కంసుడు అందరినీ సంహరిస్తాడు, ఇంకో జన్మలో అక్కడ రసాతలంలో ఉంటారా సార్? కరెక్ట్. ఇంకొక జన్మ లోపల రసాతలంలో ఉంటారు. ఓకే సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంటే ఆ కథలో తత్వం ఏం తెలుసుకోవాలి అంటే, భగవంతుడు ఎవరెవరికి ఏ సమయంలో మోక్షం ఇచ్చేయాలో, ఎవరెవరికి ఏ సమయంలో వారికి కావాల్సినటువంటి ఇవి చేయాలో అవన్నీ కూడా చేస్తాడు అని చెప్పి మనకి ఇక్కడ ప్రూవ్ అవుతుంది. వాళ్ళ తల్లి ఆలోచనలో కూడా, అంటే తల్లి మస్తిష్కంలోకి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకృష్ణుడు పెట్టిందే. లేకపోతే తల్లి నా పిల్లలందరినీ, చనిపోయిన పిల్లలందరినీ చూడాలనుకోవడం అదంతా అది కూడా శ్రీకృష్ణుడి యొక్క ఆలోచనే. వారందరికీ కూడా జీవన్ముక్తులు కాదు, మొత్తం అసలు ముక్తికి సాధించడం వారికి ముఖ్యం కాబట్టి దాన్ని తను తల్లి రూపం లోపల కోరుకున్నట్టుగా చేసి తనే తీర్చేశాడనమాట. సో భగవంతుడికి తెలుసు ఏది చెయ్యాలి అని చెప్పేసి, ఎవరితోటి ఏది అనిపించాలని చెప్పి వాళ్ళ కోసం చేసినట్టుగా చేస్తూ వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని కల్పించేస్తాడు ఆ 6గురికి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. నారాయణ బాగా వినిపించారు సార్, మీకు నమస్కారాలు. పాదాభివందన. మేడం, హరిత మేడం చాలా బాగా చెప్పారు. అయిపోతుందంటే బాగా అనిపించింది. బాధ ఏం లేదు, మళ్ళీ కొత్త బ్యాచ్లో స్టార్ట్ అవ్వండి. మొదటి నుంచి శ్రద్ధగా వినండి. భాగవతం ఎన్నిసార్లు విన్నా తప్పులేదు. అయితే విన్న ప్రతిసారి ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఎన్నో కొన్ని కొత్త మార్పులు రావాల్సిందే. అలా మార్పు తెచ్చుకుందాం. సుమారు సంవత్సరం పావు పడుతుంది కాబట్టి, సంవత్సరం పావు పడుతుంది కాబట్టి అన్ని రోజుల పాటు శ్రద్ధగా వినండి. ఇలాగే ఏ స్ట్రెస్ వద్దు, ఏ ప్రెషరు వద్దు, ప్రశాంతంగా నేర్చుకోండి. ఎంత నేర్చుకోగలిగితే అంతే నేర్చుకోండి. అన్ని ఒక్కసారి నేర్చుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇది విన్నాక చాలా ధైర్యం వచ్చింది సార్, అన్ని విషయాల్లోనే. చాలా సంతోషం. జై శ్రీకృష్ణ. మీ పేరేంటి? చంద్రకళ అండి. చంద్రకళ. సరే, ఓకే. అంటే ఇక్కడ క్లియర్గా లేదు అందుకోసం. అది కొట్కల్పూడి అని వస్తుంది. అవునవును, కరెక్ట్. కొట్కల్పూడి చంద్రకళ. రైట్. జై శ్రీకృష్ణ సార్. ఒక వాక్యం చెప్తాను సార్, ఏమనుకోనంటే. చెప్పమ్మా.
సత్సాంగత్యం చెయ్యని వాడు భర్తృహరి మహాకవి తన నీతి కథలో చెప్పారు, ఏదో గాడిదతో సమానం, అంటే గడ్డి తిన్నా ఏదో మనిషి కాకుండా జంతువులతో సమానం అని. అది విన్నాను సార్. అది అంటే కరెక్ట్ పూర్తిగా తెలియదు ఆ వాక్యం, అదొక్క మాటే తెలుసు, భర్తృహరి నీతి కథలో రాశారు అని. రైట్. ఇప్పుడు ఇంత చక్కగా మీరందరూ సత్సాంగత్యం ద్వారా ఇంత మంచిగా వచ్చారు. ఇప్పుడు అనవసరంగా సమయాన్ని అనవసరమైన వాటిల్లో పెట్టకండి. అడ్డగోలు పారాయణాలలోకి వాటికి వీటికి వెళ్ళకండి. ఇవి పోటీలు, హంగులు, ఆర్భాటాలతోటి నోములు, వ్రతాలు చేయకండి. వెళ్ళట్లేదు సార్, ఏ పోటీలు లేవు. అంటే కొంతమంది సరిపోతుంది. అంటే కొంతమందిలో మార్పు వచ్చింది. ఇంకా కూడా కొంతమంది ఈ అడ్డగోలు పనులు చేస్తున్నారు. అంటే నేను ఏమంటానంటే తప్పని కాదు, 3 అడుగులు ముందుకేస్తే 30 అడుగులు వెనక్కి వెళ్తాం. ప్రపంచం మనల్ని ఎప్పుడూ వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అదొక్కసారి మనం గుర్తుంచుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా మనము సరైనటువంటి స్టెప్స్ని తీసుకోగలం. నేను స్టార్టింగ్ మిస్ అయ్యాను సార్ భాగవతం మొత్తం. ఇవాళ మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వీడియో నుంచి చూడాలని ఉంది. అంటే నేను మొదటి నుంచి లేను సార్, నాకు ఇవన్నీ ఏం కొన్ని కథలు అవి తెలియదు. మళ్ళీ మొదటి నుంచి చూస్తే అర్థమవుతుంది అనిపించింది సార్. ఒక పని చేయండి, భాగవతం మొత్తం చూడాలంటే చాలా టైం పడుతుంది. నారాయణీయం 32 భాగాల్లో కంప్లీట్ చేసుకున్నాం మనం. నారాయణీయం చూసేసేయండి. అంటే అది చూస్తే ఇది భాగవతం అది సేమ్ ఒక్క అర్థమవుతుందా సార్? నారాయణీయం చూడమంటారు. నారాయణీయం చూసేసే అయిపోతుంది మొత్తం. అది కూడా ఫస్ట్ నుంచి మిస్ అయ్యాను. అది చూడు, టైం ఉంటే చూడు ఇప్పుడు. కానీ ఇప్పుడు నేను ఏమంటానంటే ప్రస్తుతానికి నారాయణీయం 32 వీడియోలు చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ప్లే స్పీడ్ పెట్టుకుంటే వెళ్తుంది సార్ ఫాస్ట్ గానే మీరు చెప్పినట్టు. సరే, టైం ఉంటే చేసుకోండి, టైం ఉంటే చేయండి, టైం లేకపోతే టైం బట్టిగా. నేనేమంటానంటే ఉన్న సమయం అంతా వీటికే కేటాయించండి. ఇవే వింటూ ఉండండి, ఇవే రివిజన్ చేసుకోండి, వీటిపైనే నోట్స్ రాసుకోండి, వీటిపైనే చూసుకుంటూ రిఫర్ అన్ని నోట్స్ రాయకపోయినా మీకు ఏవి ఇంపార్టెంట్ అనిపించాయో ప్రతి ఒక్కదాన్ని నోట్స్ చేసుకోండి. చక్కగా వాటిని రిఫర్ చేసుకుంటూ ఉండండి, మర్చిపోరు. అప్పుడు ఏమవుతుందంటే పాత వాటిల్లో ఏం చెప్పామో ఇవన్నీ కూడా గుర్తుంటాయి. ఉదాహరణకి సాధకుడు ఎవరు, సాధకుడికి 4 లక్షణాలు ఏంటి అంటాం, టక్కుమని వచ్చేసేయాలి అవి అలాగా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు బేసికల్గా ఒకసారి చెప్పినవి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేకుండా చేసుకోగలిగితే బాగుంటుంది. నేనేంటంటే సరే ఫోన్లే మర్చిపోయారు, మళ్ళీ చెప్దామని. సరే నేను అలా ఉంటాను, కానీ నేను అలా ఎన్ని రోజులు స్పూన్ ఫీడింగ్ ఇవ్వాలి? మీరంతా కూడా ఎదగాలి. ఇప్పటికీ చాలామంది చాలా చక్కగా ఎదిగారు, ఇంకా ఎదగాలి. ఇంకా అనవసరమైన జనాలకి, అనవసరమైన గ్రూపులకి దూరంగా ఉండండి. ఈ మాట ఒక్క నిమిషం. ఎవరికి కూడా ద్వేషించకుండా, ఎవరిని కూడా దూషించకుండా, ఏంటంటే మనము ఇది మంచి, ఇది చెడు అని చెప్పి తెలుసుకుని వీలైనంత దూరంగా ఉంటే సరిపోతుంది. అంత మాత్రం సరిపోతుంది. జై శ్రీకృష్ణ. చెప్పండి చైతన్య, వెంకట చైతన్య. అంటే కొన్ని నా లోపమో ఏమో తెలియదు సార్, సీరియస్ అవ్వకండి. అంటే కొన్ని గుర్తుండట్లేదు సార్, అది మతిమరుపు, అది నాకు మతిమరుపా లేక ఏమో తెలియదు. కొన్ని పదాలు అంటే ఎంత చదివినా అవి పేర్లు అవి గుర్తుండట్లేదు. దానికి ఎలా సొల్యూషన్ ఏంటి సార్? అంటే 2 సార్లు 3 సార్లు చదవడమే, అంతే, ఇంకేం లేదు, మార్గం లేదు. కొన్ని ఏంటంటే మెల్లమెల్లగా వస్తాయి వింటూ ఉంటే. అయితే ఒకటి నేను ఏమంటానంటే మనుషుల పేర్లు అవి ఇవి వాటికంటే కూడా కథలో తత్వాన్ని ఎక్కువగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం. పేర్లు కొన్ని అంటే జ్ఞాపకం ఉంటే మంచిది, జ్ఞాపకం లేకపోయినందువల్ల ఏవి కాదు. ప్రలంబాసురుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? సార్ ప్రలంబాసుడికి నేను ఫ్రెండ్ అని గుర్తు పెట్టుకున్నాను సార్. సో అట్లాగా ఫ్రెండ్ అంటే ప్రలంబాసురుడు ఫ్రెండ్ గా వస్తాడు కదా సార్, తోటి గోపాలకుడుగా. భావం అర్థమవుతుంది, తత్వం అర్థమవుతుంది, అది చాలు. మొత్తం తెలుసుకోగలుగుతున్నా కానీ గుర్తున్నట్లేదు సార్. గుర్తుంటాయి, సాధన అంతే. కొన్నాళ్ళు సాధన చేస్తే వస్తుంది, తప్పకుండా గుర్తుంటాయి. పేర్లు గుర్తు లేకపోయినా ఏం కాదు, బట్ అయినా కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక 2 సార్లు 3 సార్లు రిపీట్ చేసుకుంటే జ్ఞాపకం ఉంటాయి. గుర్తుంటే మంచిది, గుర్తు లేకపోయినా ఏం కాదు. తత్వమే మెయిన్ మనకు, ఏది చేసినా తత్వమే మెయిన్ మనకు. జై శ్రీకృష్ణ. ఓకేనా? ఓకే సార్, జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అందరూ కూడా మహోన్నతమైనటువంటి భాగవత సుధని అందరూ కూడా స్వీకరించారని, ఇది అందరి జీవితాలలో సరైనటువంటి మార్పును తెస్తుందని, ఇప్పటి వరకు చేసిన తప్పులని మళ్ళీ చేయరని, ప్రతి తప్పు మనని ఎన్నో అడుగులు వెనక్కి లాగేస్తుందని అందరూ అర్థం చేసుకుంటారని, తపనతో అంటే ప్యాషన్తో ఇందులోకి ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడ ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆదిత్య హృదయం ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. చాలా